హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఇవాల్టి మన టాపిక్ ఏంటంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆర్ ఎఫ్బిడి. ఇది జేఈ, నీట్, ఎంసెట్ రాసే పిల్లలకి ఎక్కువ ఉపయోగపడే టాపిక్ అనమాట. ఓకే, ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసే ముందు మనం కొన్ని విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే ఎంజీ ఎప్పుడు కూడా డౌన్వర్డ్స్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ అర్త్ మటుకే యాక్ట్ చేస్తుందని. ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసేటప్పుడు దాన్ని ఒక డాట్గా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఆ బాడీ ఎంత పెద్ద బాడీ అయినా కానీ దాన్ని ఒక డాట్గా రిప్రజెంట్ చేయొచ్చు. మూడోది ఏంటంటే ఈ డాట్ మీద లేదా బాడీ మీద ఏ ఫోర్సెస్ అయితే యాక్ట్ చేస్తాయో, దాని మీద ఏ ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయో వాటిని మటుకే తీసుకోవాలి. అది వేరే బాడీస్ మీద ఏ ఫోర్స్ యాక్ట్ చేస్తుందో దాన్ని తీసుకోకూడదు. అంటే ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద బాడీ హ్యాస్ టు బి కన్సిడర్డ్, ఫోర్సెస్ యాక్టింగ్ బై ద బాడీ హ్యాస్ నాట్ టు బి కన్సిడర్డ్. వాటిని కన్సిడర్ చేయకూడదు. డన్. అండ్ ఫోర్సెస్ షుడ్ బి జాయిన్ టెయిల్ టు టెయిల్. ఇవి గుర్తుపెట్టుకుంటే మన కాన్సెప్ట్ ఈజీ అయిపోతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్స్తో వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం అంటే, ఇక్కడ ఒక సర్ఫేస్ ఉందనుకోండి. ఈ సర్ఫేస్ మీద ఒక 5 kg బ్లాక్ ఉందనుకోండి. దీని మాస్ ఈజ్ ఈక్వల్ టు 5 kg. సో ఇప్పుడు ఇక్కడ ఏ ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయి చూద్దాం. ఫస్ట్ దీని వెయిట్ ఉంటుంది. బాడీ యొక్క వెయిట్ ఏం చేస్తుంది? ఎంజీ కింద వైపుకి యాక్ట్ చేస్తుంది. కింద వైపుకి యాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇదే డస్టర్ 5 kg అనుకోండి, ఈ సర్ఫేస్ మీద పెట్టినప్పుడు ఇదేం చేస్తుంది? కిందకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఫ్రీగా వదిలేస్తే ఏమవుతుంది? కింద పడిపోతుంది కదా. అలాగే కిందకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. బట్ ఈ కార్డ్బోర్డ్ ఏదైతే ఉందో, ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని ఆపుతూ ఉంది. ఆపడానికి అది ఉపయోగిస్తున్న ఫోర్స్నే మనం నార్మల్ ఫోర్స్, నార్మల్ రియాక్షన్ ఆర్ రియాక్షన్ ఫోర్స్ ఏమన్నా పిలవచ్చు. అది ఇక్కడ పైకి యాక్ట్ చేస్తుంది. సో ఈ సర్ఫేస్ ఏం చేస్తుందంటే ఈ 5 kg మాస్ మీద నార్మల్ రియాక్షన్ కూడా యాక్ట్ చేస్తుంది. బట్ ఎంజీ అండ్ నార్మల్ ఆర్ నాట్ ఏ పెయిర్. ప్రతి ఫోర్స్కి ఒక పెయిర్ ఉంటుందని మనం నేర్చుకున్నాం కదా. ఇక్కడ ఎంజీ అండ్ నార్మల్ పెయిర్ కాదు. ఎందుకు కాదో చెప్తాను చూడండి. ఇప్పుడు ఇదే 5 kg బ్లాక్ని నేను గాల్లో వదిలేశాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? విత్ ఎంజీ ఇది కిందకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కిందకి పడిపోతూ ఉంటుంది. ఎటువైపు? టువర్డ్స్ సెంటర్ ఆఫ్ అర్త్. సో ఇది దేనివల్ల? అర్త్ వల్ల పుల్ అవుతుంది. అర్త్ దీని మీద ఎంజీ అనే ఫోర్స్ వేస్తుంది. అలాగే ఈ బాడీ కూడా అర్త్ మీద ఎంజీ అనే ఫోర్స్ వేస్తుంది. దీస్ టూ ఆర్ పెయిర్. ఓకే, దీని పేరు ఇక్కడికి వచ్చేస్తే మరి దీని నార్మల్కి పేరు ఎక్కడ అని అడగచ్చు. ఆ నార్మల్కి పేరు ఏమవుతుందంటే ఈ 5 kg మాస్ ఈ సర్ఫేస్ మీద ఎన్ అనే ఫోర్స్ కూడా వేస్తుంది. సో ఈ ఎన్ని మనం కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఆర్గా కూడా రాసుంటారు. సో ఎన్ ఈజ్ నార్మల్ ఫోర్స్ అనండి, ఆర్ రియాక్షన్ ఫోర్స్ అనండి, రియాక్షన్ ఫోర్స్ ఆర్ నార్మల్ రియాక్షన్ అనండి. ఎలాగన్నా పిలవచ్చు ఈ మూడిట్లో. ఓకే, ఇప్పుడు దీని ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేద్దాం. ఈ మొత్తం 5 kg బ్లాక్ని మనం ఒక డాట్గా రిప్రజెంట్ చేసాం. ఇప్పుడు ఎంజీ అనేది అర్త్ దీని మీద వేస్తున్న ఫోర్స్. సో దాన్ని వేద్దాం. ఈ టైల్ని తీసుకొచ్చి ఇక్కడ మనం జాయిన్ చేస్తే కింద వైపుకి ఎంజీ యాక్ట్ చేస్తుంది. డన్. సో ఈ సర్ఫేస్ ఏం చేస్తుంది? ఈ బ్లాక్ మీద నార్మల్ ఫోర్స్ ఎన్ వేస్తుంది. సో అది పై వైపుకు ఉంది కాబట్టి దాని టైల్ ఇక్కడి నుంచి మొదలెట్టి పై వైపుకి నార్మల్ వేసేద్దాం. ఇప్పుడు ఈ నార్మల్ ఏంటి? ఈ నార్మల్ ఈ బ్లాక్ సర్ఫేస్ మీద వేస్తుంది. సో బ్లాక్ ఏదైతే ఫోర్సెస్ వేస్తుందో వాటిని మనం తీసుకోకూడదు. డన్. ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేసేయండి. ఎన్ మైనస్ ఎంజీ. మైనస్ ఎందుకు అనుకున్నామంటే నార్మల్ పైకి యాక్ట్ చేస్తుంది. ఫోర్స్ ఈజ్ ఏ వెక్టర్ కాబట్టి నార్మల్ పైకి యాక్ట్ చేస్తుంది, ఎంజీ కిందకి యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇది నెగిటివ్ అయిపోతుంది. సో ఒక డైరెక్షన్లో ఏవైతే ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయో వాటన్నిటి మనం యాడ్ చేసేసుకుంటే ఇప్పుడు ఈ మాస్ ఏంటి? ఎక్కడికి కదలట్లేదు. ఈ డస్టర్ దీని మీద ఈ సర్ఫేస్ మీద పెడితే ఇది ఎక్కడికైనా కదులుతుందా? కదలట్లేదు. సో దీనికైతే మాస్ అయితే ఉంది. కదలట్లేదు అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ
మాస్ ఉంది, యాక్సలరేషన్ ఒక్కటే 0 కాగలుగుతుంది. సో యాక్సలరేషన్ ఈజ్ 0. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్కడికి కదలట్లేదంటే నెట్ ఫోర్స్, దీన్ని ఎఫ్ నెట్ అంటారు. ద సమ్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ వన్ డైరెక్షన్ ఎఫ్ నెట్, ఇది అలాంగ్ వై యాక్సిస్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు n మైనస్ mg విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 బికాస్ మాస్ ఈజ్ ఇన్ రెస్ట్. సో ఇక్కడ ఏమైంది, n ఈజ్ ఈక్వల్ టు mg అయిపోయింది. సో నార్మల్ ఫోర్స్ ఎంత అని మనం కనుక్కోవాలంటే మాస్ ఇంటూ గ్రావిటీ చేసేయండి. ఈ వీడియోలో నా కంఫర్ట్ గురించి గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు 10 m/s² తీసుకుంటాను. మీరు ఎప్పుడైతే క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారో అక్కడ ఏ గ్రావిటీ ఇచ్చారో దాన్ని తీసుకొని సాల్వ్ చేయండి. సో మాస్ ఎంత 5, g ఎంత 10. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 50 న్యూటన్స్. సో నార్మల్ ఈజ్ ఈక్వల్ టు 50 న్యూటన్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు mg అయిపోయింది. దట్ ఇప్పుడు ఒక బ్లాక్ ఉంటే సరిపోయింది. ఇప్పుడు రెండో బ్లాక్ ఉందనుకోండి, ఇక్కడ ఇంకొక బ్లాక్ ఉంది. ఈ 5 kg మాస్ మీద ఇంకొక బ్లాక్ విచ్ ఈజ్ ఆఫ్ 2 kg మాస్ అనుకుందాం. దీన్ని m1 అని పిలుస్తాను విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 kg. దిస్ ఈజ్ m2 అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 kg. సో ఫైండ్ ద నార్మల్ రియాక్షన్స్ అని అడిగితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 2 kg బ్లాక్ 5 kg బ్లాక్ని పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దానివల్ల ఇక్కడ కూడా ఒక నార్మల్ రియాక్షన్ వచ్చేస్తుంది. దీన్ని n1 అనుకుంటే ఇక్కడ దీని పేరు n1 వచ్చేస్తుంది. దీన్ని మనం n2 అనుకుందాం. దిస్ ఈజ్ n2. ఇప్పుడు n1 కనుక్కోవాలి అంటే ఆ 2 kg బ్లాక్కి m1 ఈజ్ ఈక్వల్ టు 2 kg అనుకున్న బ్లాక్కి మనం నార్మల్ n1 కనుక్కుందాం. సో దీని ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేయాలంటే ఈ 2 kgsకి mg కిందకి యాక్ట్ చేస్తుంది. దీని mg m1g కిందకి యాక్ట్ చేస్తుంది. ఇది m2g అనుకుంటే సో m1g కిందకు వచ్చింది మనకు. సో ఈ 5 kg బ్లాక్ దీని మీద n1 అనే ఫోర్స్ వేస్తుంది. సో అది పై వైపుకు ఉంది కాబట్టి దిస్ ఈజ్ n1. ఇప్పుడు కూడా ఈ బ్లాక్ ఎక్కడికి కదలట్లేదు కాబట్టి n1 మైనస్ m1g ఈజ్ ఈక్వల్ టు 0. ma ఈజ్ 0. సో n1 ఈజ్ ఈక్వల్ టు m1g దట్ ఈజ్ ఈక్వల్ టు 2 kg ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 20 న్యూటన్. సో n1 ఈజ్ ఈక్వల్ టు 20 న్యూటన్ వచ్చేసింది. ఇప్పుడు మనం m2 తీసుకుందాం. m2 ఈజ్ ఈక్వల్ టు 5 kg బ్లాక్ అనుకున్నాం. సో ఈ 5 kg బ్లాక్కి మనం ఎప్పుడైతే ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తామో చూడండి, ఫస్ట్ m2g కిందకి యాక్ట్ చేస్తుంది. డన్. m2g కిందకి యాక్ట్ చేస్తుంది. తర్వాత n2 ఏదైతే ఉందో సర్ఫేస్ ఈ 5 kg బ్లాక్ మీద నార్మల్ రియాక్షన్ యాక్ట్ చేస్తుంది. సో హియర్ మనకు n2 వచ్చేసింది. డన్, వెరీ గుడ్. కాకపోతే ఈ m1 అనే బ్లాక్ కూడా దీని మీద n1 అనే ఇంకొక నార్మల్ వేస్తుంది. ఆ నార్మల్ ఎటువైపుకు ఉంది, కింద వైపుకి యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇటువైపు ఇంకొక n1 కూడా మనకు యాడ్ అయిపోయింది. సో ఇటువైపు రెండు ఫోర్సెస్ ఉన్నాయి, ఒకటి m2g, n1 కూడా ఉంది, పై వైపుకి n2 ఒకటే ఉంది. ఇప్పుడు వీటన్నిటిని మనం యాడ్ చేసి n2 మైనస్ mg మైనస్ n1 కిందకి యాక్ట్ చేస్తుంది కాబట్టి మైనస్ తీసేసుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో n2 ఈజ్ ఈక్వల్ టు mg ప్లస్ n1 m2g ప్లస్ n1 అయిపోయింది. ఇక్కడ m2 ఎంత 5 kgs, g ఎంత 10. సో 5 10s are 50 ప్లస్ n1 మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి దాన్ని 20 న్యూటన్గా తీసేసుకుంటే ఇది 70 న్యూటన్స్ అని మనకు ఆన్సర్ వచ్చేసింది. కాకపోతే ఇలాంటి క్వశ్చన్లో మీకు n1 కనుక్కునే అవసరం లేదు, ఓన్లీ n2 కనుక్కోండి అని అడిగితే అటువంటి టైంలో మీరు ఏం చేయాలంటే ఫర్ ఈజ్ ఆఫ్ క్యాల్కులేషన్ n1 క్యాల్కులేట్ చేసి n2 క్యాల్కులేట్ చేసే అవసరం లేకుండా మనకు n2 ఎంత వచ్చిందమ్మా 70 న్యూటన్ కదా. ఎస్, అవసరం లేకుండా ఈ మొత్తాన్ని ఒక సిస్టమ్ అనుకోండి. ఒక సిస్టమ్ అంటే ఒకటే బ్లాక్ అనుకోండి. అప్పుడు దీని మాస్ m ఎంత అవుతుంది, m ఈజ్ ఈక్వల్ టు m1 ప్లస్ m2 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 kg అయిపోతుంది. డన్. ఈ 7 kg బ్లాక్కి మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తే ఇది కిందకి mg యాక్ట్ చేస్తుంది,
పై వైపుకి N2 యాక్ట్ చేస్తుంది mg. సో N2 మైనస్ mg ఇక్కడ కూడా జీరోనే, ఎందుకంటే ఈ బాడీ మూవ్ కావట్లేదు కాబట్టి యాక్సలరేషన్ ఏమీ లేదు. సో N2 ఈజ్ ఈక్వల్ టు mg. m ఎంత అనుకున్నాం 7 kg, g ఎంత 10, 7 into 10 ఈజ్ ఈక్వల్ టు 70 న్యూటన్. సేమ్ ఆన్సర్ మనకు వచ్చేస్తుంది. ఒక సిస్టమ్ అనుకున్నా కానీ మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మీకు డౌట్ ఏం రావాలంటే ఈ N1 ఏమైపోయింది, ఇక్కడ నార్మల్ ఉండింది కదా అంటే దిస్ నార్మల్ క్యాన్సల్డ్ ఈచ్ అదర్. ఈ N1 పై వైపుకుంది, ఈ N1 కింద వైపుకుంది, ప్లస్ N1 మైనస్ N1 జీరో అయిపోయాయి. ఇదే ఫార్ములాలో మళ్ళీ రాయాలంటే ఇక్కడ మీకు N1 ఉండొచ్చు, కింద వైపుకి N1 ఉంది. సో N2 ప్లస్ ఈ N1 మైనస్ N1 మైనస్ mg ఈజ్ ఈక్వల్ టు 0. ఈ N1 ఒకదాన్ని ఒకటి క్యాన్సిల్ చేసేసాయి కాబట్టి ఈ ఇంటర్నల్లో వచ్చే నార్మల్ రియాక్షన్ ఆర్ నార్మల్ ఫోర్స్ని మనం కన్సిడర్ చెయ్యము. అండర్స్టూడ్? ఎప్పుడైతే దీని మొత్తాన్ని మనం ఒక సిస్టమ్ అనుకున్నామో ఈ లోపల ఉండే N1 గురించి పట్టించుకోవాల్సిన అవసరం మీకు లేదు. డన్. ఇప్పటికైతే బాడీస్ అలా ఉండిపోయి మనం తీసుకున్నాం. వీటి మీద కానీ ఇంకొక ఫోర్స్ యాక్ట్ చేస్తూ ఉంటే అప్పుడు ఏం చెయ్యాలి? సో ఇదే 5 kg బ్లాక్ అనుకోండి. ఈ సర్ఫేస్, దీని మీద మాస్ ఈజ్ ఈక్వల్ టు 5 kg. ఈ మాసే కాకుండా దీని మీద ఇంకొక ఫోర్స్ యాక్ట్ చేస్తుంది విచ్ ఈస్ 10 న్యూటన్ అనుకుందాం. 10 న్యూటన్ అనే ఫోర్స్ దీని మీద యాక్ట్ చేస్తుంటే దీని ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకుంటే మనం ఇక్కడ నార్మల్ యాక్ట్ చేస్తుంది N, కింద వైపుకి కూడా నార్మల్ యాక్ట్ చేస్తుంది. దీని యొక్క mg కిందకే యాక్ట్ చేస్తుంది మనకు. సో కింద వైపుకి ఏ ఫోర్సెస్ ఉన్నాయి? mg ఉంది. డన్. కింద వైపుకి mg ఉంది, ప్లస్ ఈ 10 న్యూటన్ ఫోర్స్ కూడా కిందకి తోస్తూ ఉంది కాబట్టి దిస్ ఫోర్స్ ఈజ్ ఆల్సో యాక్టింగ్ డౌన్వర్డ్స్. దిస్ ఈజ్ 10 న్యూటన్. పైకి ఏం యాక్ట్ చేస్తుంది? నార్మల్. పైకి నార్మల్ యాక్ట్ చేస్తుంది. వీటన్నిటిని మనం సమ్ చేస్తే ఇప్పుడు కూడా ఈ బాడీ ఎక్కడికి మూవ్ కావట్లేదు కాబట్టి N మైనస్ mg మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. సో N ఈజ్ ఈక్వల్ టు mg ప్లస్ 10. mg ఎంతమ్మా? 5 into 10 50, 50 ప్లస్ 10. సో N ఈజ్ ఈక్వల్ టు 60 న్యూటన్. సో ఇందాక నార్మల్ మనకు ఫస్ట్ చేసినప్పుడు mgకి సమానం వచ్చింది విచ్ వాజ్ 50 న్యూటన్. ఇప్పుడు దానికి సమానం రాలేదు, 60 న్యూటన్ అయ్యింది. దీంట్లో మనకు తెలిసేది ఏంటంటే N మైట్ బి ఈక్వల్ టు mg ఎప్పుడైతే ఆ ఒక్క బాడీ మటుకే అలా రెస్ట్ అయినప్పుడు. ఎప్పుడు కూడా N mgకి సమానం ఉంటుంది అనే గ్యారంటీ లేదు. ఇక్కడ చూడండి 50 కాకుండా 60 వచ్చేసింది. ఓకే, ఇప్పుడు కింద వైపుకి ఫోర్స్ యాక్ట్ చేస్తున్నప్పుడు అయితే మనం తీసేసుకున్నాం. ఇదే ఫోర్స్ పైకి యాక్ట్ చేస్తుంది అనుకోండి. ఇదే ఫోర్స్ 20 న్యూటన్ అనే ఫోర్స్ పైకి యాక్ట్ చేస్తుంది అనుకోండి. అప్పుడు మనకేమవుతుందంటే అప్పుడు ఇది 20 న్యూటన్ పై వైపుకి వెళ్ళిపోతుంది. దాని టైల్ ఇటు యాక్ట్ చేసి పైకి వెళ్ళిపోతుంది. సో పైన ఉన్నవన్నీ పాజిటివ్ అనుకుంటే N ప్లస్ 20, కిందవి నెగిటివ్ అనుకుంటే మైనస్ mg ఈజ్ ఈక్వల్ టు 0. సో mg ఎంత? 50. సో N మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0. హియర్ N ఈజ్ ఈక్వల్ టు 30 న్యూటన్స్. డన్. కాకపోతే ఇటువంటి సమ్స్లో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఇది mgకి సమానమైన ఫోర్స్ ఉంటుందో 50 న్యూటన్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మనకు 50 అయిపోతుంది. సో N ప్లస్ 50 మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు 0. 50 మైనస్ 50 ఈజ్ 0. సో N మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. N ఈజ్ ఈక్వల్ టు 0 న్యూటన్. ఎప్పుడైతే mgకి ఇది సమానం ఉండి ఇక్కడ ఓన్లీ mg మటుకే ఉంటే, అంటే ఒక మాస్ బ్లాక్ మటుకే ఉంటే అప్పుడు నార్మల్ 0 అయిపోయింది. అంటే దీని అర్థం ఏంటంటే ఈ డస్టర్, ఈ 5 kg బ్లాక్ అనుకుంటే, ఇది సర్ఫేస్ అనుకుంటే, ఈ డస్టరు ఆ సర్ఫేస్ మీద అలా ఉంది, పుష్ చేయట్లేదు సర్ఫేస్ని. నా చెయ్యి దీని మీద దీనికి వెయిట్కి సమానమైన ఏమంటారు ఫోర్స్ వేసి దీన్ని పైకి లాగుతూ ఉందన్నమాట. ఇవి రెండు జస్ట్ టచ్ అవుతున్నాయి.
వేర్ నార్మల్ అప్పుడు 0 అయిపోతాయి. నార్మల్ ఎప్పుడు వస్తుందంటే ఇది దీన్ని పుష్ చేయడానికి ట్రై చేసినప్పుడు, అప్పుడు ఏం చేస్తుంది, ఈ సర్ఫేస్ కూడా ఈ డస్టర్ని పై వైపుకు పుష్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నార్మల్ 0 అయిపోయింది. అదే ఇఫ్ దిస్ అప్వర్డ్ ఫోర్స్ ఈజ్ మోర్ దాన్ mg అనుకోండి, దిస్ అప్వర్డ్ ఫోర్స్ ఈజ్ మోర్ దాన్ mg. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 80 న్యూటన్స్ అని వేసుకున్నాం అనుకోండి. సో నార్మల్ ప్లస్ ఇక్కడ పైకి 80 అయిపోయింది, ప్లస్ 80 మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు 0 కాదు. పాజిటివ్ ఫోర్స్ ఈజ్ మోర్ దెన్ నెగటివ్ ఫోర్స్. సో ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నార్మల్ రాదు. ఎందుకు రాదో చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ నెట్ ఫోర్స్ ఏమైంది, 80 మైనస్ 50. ఎప్పుడైతే పై వైపుకు లాగుతున్న ఫోర్స్ mg కన్నా ఎక్కువ అయ్యిందో ఈ కండిషన్లో 80 మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు నాట్ 0, దిస్ ఈజ్ ఈక్వల్ టు ma. సో 30 ఈజ్ ఈక్వల్ టు ma. సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 30 డివైడెడ్ బై m, దట్ ఈజ్ ఈక్వల్ టు 30 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అయిపోతుంది. దీని అర్థం ఏంటంటే ఎప్పుడైతే దీని మీద దీని వెయిట్ కన్నా ఎక్కువ ఫోర్స్ యాక్ట్ చేస్తామో ఈ బాడీ ఈ సర్ఫేస్ని వదిలి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది. ఏ యాక్సలరేషన్తో, 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనే యాక్సలరేషన్తో ఇది పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోతే ఏమైంది, ఇక్కడ కాంటాక్టే లేదు. నార్మల్ ఎప్పుడు వస్తుంది, ఒకటి కాంటాక్ట్లో ఉండాలి, ఇవి ఒకదాన్ని ఒకటి పుష్ చేసుకోవాలి. ఇక్కడ రెండూ జరగట్లేదు కాబట్టి నార్మల్ రాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎప్పటి వరకు అయితే ఇది mgకి ఈక్వల్లో లేదా దానికన్నా తక్కువ ఉండిందో ఈ అప్వర్డ్ ఫోర్స్, అప్పుడు మటుకే మనకు mg అంటే నార్మల్ వచ్చింది. డన్. ఓకే, ఇలా అయితే మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఇదే బాడీ మీద మనకు హారిజాంటల్ డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ చేసింది అనుకోండి. హారిజాంటల్ డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ చేస్తే ఎలా చేయాలి, సర్ఫేస్ 5 kg, మాస్ ఈజ్ ఈక్వల్ టు 5 kg. దీని మీద ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తుందంట 10 న్యూటన్. సో ఫైండ్ నార్మల్ అండ్ యాక్సలరేషన్ అన్నారు అనుకోండి. ఇప్పుడు దీని ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తే కింద వైపుకు మళ్ళీ mg యాక్ట్ చేస్తుంది, పై వైపుకి ఇక్కడ నార్మల్ యాక్ట్ చేస్తుంది. నార్మల్ ఎగ్జర్టెడ్ బై ద సర్ఫేస్, ఇటు నార్మల్ యాక్ట్ చేస్తుంది. కిందకి mg వచ్చేసింది మనకు. ఇటువైపు ఏమవుతుంది, ఇటువైపుకి 10 న్యూటన్ ఉంటుంది. ఈ 10 న్యూటన్ ఇటు కూడా చూపించవచ్చు, లేదా ఇలా యారో వేసి ఇటువైపు చూపించి ఉన్న దీని టెయిల్ ఇక్కడ యాడ్ చేసి హెడ్ ఇటు తీసుకురావాలి. డన్. ఇటువైపు 0 అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే రెండు డైరెక్షన్లో ఫోర్సెస్ ఉన్నాయో ఒకటి ఎన్ష్యూర్ చేసుకోండి, ఇవి రెండు పర్పెండిక్యులర్ ఉన్నాయి అని. సో ఇది వర్టికల్ ఫోర్సెస్, ఇవి హారిజాంటల్ ఫోర్సెస్. సో ఒకదానికొకటి పర్పెండిక్యులర్ ఉన్నాయి కాబట్టి మన పని ఈజీ చేసేసే. ఇప్పుడు ఓన్లీ వర్టికల్ ఫోర్సెస్ తీసుకుంటే n మైనస్ mg ఈజ్ ఈక్వల్ టు 0. ఈ డైరెక్షన్లో బాడీ ఎటు మూవ్ కాలేదు. సో n ఈజ్ ఈక్వల్ టు mg, దట్ ఈజ్ ఈక్వల్ టు 50 న్యూటన్. డన్. బట్ హారిజాంటల్ డైరెక్షన్లో ఏమైంది, సో ఏదైతే ఈ రెండిట్లో ఎక్కువ ఫోర్స్ ఉందో దాన్ని తీసుకోండి. 10 మైనస్ ఈ ఫోర్స్ 0 ఈజ్ ఈక్వల్ టు ma. దిస్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. నెట్ ఫోర్స్ అలాంగ్ x axis ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు ma. సో m ఈజ్ ఈక్వల్ టు ఆర్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 10 బై మాస్ విచ్ ఈజ్ 10 బై 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ యాక్సలరేషన్ ఎటువైపు ఉంది, ఓన్లీ అలాంగ్ x axis ఆర్ హారిజాంటల్గా మటుకే ఆ బాడీ మూవ్ అవుతుంది, వర్టికల్గా మూవ్ కావట్లేదు. డన్. ఓకే, ఇప్పుడు ఇలా కాకుండా ఇదైతే స్ట్రైట్ ఫోర్స్ ఇచ్చాడు కాబట్టి క్యాల్కులేట్ చేయడం మనకి ఈజీ అయిపోయింది. అలా కాకుండా ఇదే 5 kg మాస్ మీద 20 న్యూటన్ అనే ఫోర్స్ 37 డిగ్రీస్ విత్ హారిజాంటల్ చేస్తూ యాక్ట్ చేస్తే ఫైండ్ నార్మల్ అండ్ ఫైండ్ యాక్సలరేషన్ అని మనకు అడిగితే ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఈ బాడీ మీద ఫస్ట్ mg యాక్ట్ చేస్తుంది, దాని తర్వాత సర్ఫేస్ నార్మల్ యాక్ట్ చేస్తుంది. సర్ఫేస్ నార్మల్ యాక్ట్ చేయడం వల్ల బాడీ సర్ఫేస్ మీద కూడా నార్మల్ యాక్ట్ చేస్తుంది. సో దీన్ని మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకోవాలంటే
కింద వైపుకి ఎంజీ అయితే వచ్చేసింది, పై వైపుకి ఎన్ వచ్చేసింది. బట్ ఈ ఫోర్సు పర్పెండిక్యులర్గా యాక్ట్ చేయట్లేదు, ఒక యాంగిల్ యాక్ట్ చేస్తుంది విత్ పర్పెండిక్యులర్తో, అంటే వర్టికల్తో ఒక యాంగిల్లో యాక్ట్ చేస్తుంది. కాబట్టి దీన్ని మనం 2 కాంపోనెంట్స్గా డివైడ్ చేసుకున్నాం. వెక్టర్స్లో నేర్చుకున్నాం కదా. సో 20 న్యూటన్ ఫోర్స్ ఉంటే దీన్ని 2 కాంపోనెంట్స్, ఒకటి హారిజాంటల్ కాంపోనెంట్, ఒకటి వర్టికల్ కాంపోనెంట్. ఈ యాంగిల్ ఎంత? 37 degrees. సో ఇది థీటా అయితే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అనుకుంటే, సో ఈ డైరెక్షన్లో ఫోర్స్ ఎంత ఉంటుంది? ఎఫ్ కాస్ థీటా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ అడ్జసెంట్ సైడ్ కాబట్టి కాస్ థీటా వేసుకున్నాము, 20 ఇంటూ కాస్ 37, 3, 4, 5 ట్రయాంగిల్ మీకు చెప్పే ఉన్నాను. సో కాస్ 37 ఈజ్ ఈక్వల్ టు 4/5, దట్ ఈజ్ ఈక్వల్ టు 4, దిస్ ఈజ్ ఈక్వల్ టు 16 న్యూటన్. 4 4s ఆర్ 16 న్యూటన్ వచ్చింది. ఇదే వర్టికల్గా ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది? ఎఫ్ సైన్ థీటా. ఎఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 3/5 ఈజ్ ఈక్వల్ టు 12 న్యూటన్. పై వైపుకి యాక్ట్ చేస్తుంది. సో ఈ ఎఫ్ బదులు ఈ 2 ఫోర్సెస్ని మనం ఇక్కడ రాసుకోవాలి. సో పై డైరెక్షన్లో ఏముంది? 12 న్యూటన్ పై డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇటువైపు మనం 12 న్యూటన్ అనే ఫోర్స్ పైకి యాక్ట్ చేసుకుంటాం. హారిజాంటల్గా ఎఫ్ కాస్ థీటా యాక్ట్ చేస్తుంది, అది ఎంత? 16 న్యూటన్. ఇప్పుడు చూడండి, ఇవి 2 ఒకదానికొకటి పర్పెండిక్యులర్ ఉన్నాయి. ఇలా తీసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. సో ఇటువైపు 0. సో వర్టికల్గా బాడీ ఎక్కడికి మూవ్ కాదు. ప్లస్ ఎంజీ ఎంత మనకు? ఇది మాస్ 5 kgs అయితే ఎంజీ ఈజ్ ఈక్వల్ టు 50 న్యూటన్. అప్వర్డ్ ఫోర్స్ ఈజ్ లెస్ దెన్ 50. 12 న్యూటన్ ఈజ్ లెస్ దెన్ 50 కాబట్టి నార్మల్ మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎన్ ప్లస్ 12 మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 38 న్యూటన్ వచ్చేసింది మనకు. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 38 న్యూటన్ నార్మల్ వచ్చేసింది. ఇప్పుడు హారిజాంటల్గా ఏమవుతుంది? 16 మైనస్ 0, ఎఫ్ నెట్ ఫోర్స్ అలాంగ్ హారిజాంటల్ ఈజ్ నాట్ 0. 16 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 16 newtons, that is equal to mass into acceleration. So acceleration is equal to 16 divided by mass, that is equal to 16 divided by 5, this is equal to 3.2 meter per second square. ఈ రకంగా మనం ఈ డైరెక్షన్లో యాక్సలరేషన్ ఉంటుంది అని తీసుకోవచ్చు. యాక్సలరేషన్ ఎప్పుడు కూడా హయ్యర్ ఫోర్స్ ఉన్న డైరెక్షన్లోనే ఉంటుంది. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 3.2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ రకంగా వీటిని మనం సాల్వ్ చేసేవచ్చు. 1 బ్లాక్ ఇచ్చినంత వరకు అయితే పెద్దగా ఇష్యూ లేదు. 2 బ్లాక్స్ ఆర్ మల్టిపుల్ బ్లాక్స్ ఇచ్చారనుకోండి, ఆ టైంలో ఏమవుతుంది అనేది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫస్ట్ 2 బ్లాక్ క్వశ్చన్ తీసుకుందాం. ఇది ఒక బ్లాక్ ఉంది, దీని పక్కన ఇంకో బ్లాక్ ఉంది. దిస్ ఈజ్ M1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 kg అనుకుందాం. దిస్ ఈజ్ M2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 kg. ఇప్పుడు వీటి మీద ఎటువంటి ఫోర్స్ యాక్ట్ చేయట్లేదు అనుకోండి, హారిజాంటల్గా ఏమి యాంగిల్తో కానీ హారిజాంటల్గా ఎటువంటి ఫోర్స్ యాక్ట్ చేయకపోతే ఈ రెంటి మధ్యన ఏదైతే కాంటాక్ట్లో అయితే ఉన్నాయి కానీ ఫోర్స్ ఏది యాక్ట్ చేయట్లేదు కాబట్టి ఇది ఒకదాన్ని ఒకటి ప్రెస్ చేయడానికి ట్రై చేయట్లేదు కాబట్టి ఇక్కడ నార్మల్ ఫోర్స్ 0 ఉంటుంది, అంటే నార్మల్ ఉండదు. ఎందుకు? ఇవి ఒకదాన్ని ఒకటి పుష్ చేయట్లేదు. బట్ అదే నార్మల్ ఉంటుందా? ఇక్కడ N1 ఉంటుంది, సో ఇక్కడ కూడా N1 ఉంటుంది, ఇక్కడ N2 ఉంటుంది నార్మల్, ఇక్కడ N2 ఉంటుంది. నార్మల్ నార్మల్ అయితే ఉంటుంది. N1 అనే నార్మల్ గ్రౌండ్తో చేస్తుంది, M2 కూడా N2 అనే నార్మల్ గ్రౌండ్తో చేస్తుంది. బట్ ఇందాక ఫోర్స్ లేదన్నాను, ఇప్పుడు ఫోర్స్ యాక్ట్ చేసింది అనుకోండి. ఈ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 30 న్యూటన్ వీటి మీద యాక్ట్ చేస్తే ఫైండ్ నార్మల్స్ అండ్ యాక్సలరేషన్ అని మనకు క్వశ్చన్లో ఇస్తే, సో ఒక్కొక్క దానిది మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసి చూద్దాము. ఫస్ట్ యాక్సలరేషన్ కావాలి. ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ వీటిది వేసే ముందు మనకు ఈ డైరెక్షన్లో అయితే మూమెంట్ ఉండదు, బట్ 30 న్యూటన్స్ అనే ఫోర్స్ యాక్ట్ చేస్తే
ఈ బాడీ ఇటు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఇది ఒకదాన్ని ఒకటి పుష్ చేసుకుంటాయి. ఆ నార్మల్ని మనం N3 అంటే. N3 కనుక్కోవాలంటే ఫస్ట్ ఈ మొత్తాన్ని మీరు ఒక సిస్టమ్ అనుకోండి. ఒక సిస్టమ్ అనుకున్నప్పుడు ఈ N3 మనకు క్యాన్సిల్ అయిపోతాయి. చూసాం మనం ఇందాక ఒక ఫోర్స్ ఒక బ్లాక్ మీద ఇంకో బ్లాక్ పెట్టినప్పుడు ఏమవుతుందో అప్పుడు మనం చూసాం కూడా. సో ఈ మొత్తానికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకుంటే M ఈజ్ ఈక్వల్ టు M1 ప్లస్ M2 అనుకుంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 kg. డన్. M యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తే కిందకి mg యాక్ట్ చేస్తుంది, పైకి నార్మల్ యాక్ట్ చేస్తుంది. ఇటువైపు ఈ 30 న్యూటన్ టేల్ ఇక్కడికి తెచ్చాను, హెడ్ ఇటు ఉంటుంది, ఇటువైపు 30 న్యూటన్ యాక్ట్ చేస్తుంది, ఇటువైపు 0 ఫోర్స్, ఇటు నుంచి ఎటు ఫోర్స్ యాక్ట్ చేయట్లేదు. సో N ఈజ్ ఈక్వల్ టు mg. దీని గురించి మాటిమాటికి నేను చెప్పను, ఇక్కడ పై ఫోర్స్ ఏమీ లేదు కాబట్టి నార్మల్ మీరు ఈజీగా క్యాల్కులేట్ చేసేవచ్చు. సో నాకు కావాల్సింది ఏంటి, ఈ ఫోర్స్ F నెట్ ఈజ్ ఈక్వల్ టు 30 మైనస్ 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు ma. సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 30 డివైడెడ్ బై మాస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 30 డివైడెడ్ బై మాస్ ఎంత, టోటల్ మాస్ 5 kg. 30 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనే యాక్సలరేషన్ వచ్చేసింది. అది ఏ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది, ఫోర్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ చేస్తే అదే డైరెక్షన్లో యాక్సలరేషన్ యాక్ట్ చేస్తుంది. లేదా హయ్యర్ ఫోర్స్ ఎటువైపు యాక్ట్ చేస్తే అటువైపే యాక్ట్ చేస్తుంది. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చేసింది. డన్. మనల్ని అడిగింది N3 గురించి. సో మనకు N3 కావాలి. N1 N2 అయితే మీకు తెలుసు, N1 ఈజ్ ఈక్వల్ టు M1g, N2 ఈజ్ ఈక్వల్ టు M2g. సో అది నేను క్యాల్కులేట్ చేయట్లేదు, అవి మీరే క్యాల్కులేట్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఇప్పుడు నాకు కావాల్సిందల్లా N3. సో M1 బ్లాక్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తే కిందకి M1g యాక్ట్ చేస్తుంది, పైవైపు N1 యాక్ట్ చేస్తుంది, ఇటువైపుకి ఏం యాక్ట్ చేస్తుంది, 30 న్యూటన్ అనే ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. డన్. ఇటువైపుకి ఏం యాక్ట్ చేస్తుంది, ఈ 2 kg మాస్ దీని మీద N3 అనే నార్మల్తో పుష్ చేస్తుంది. కాబట్టి సో N3 ఇటువైపు ఉంది, సో ఇటువైపు N3 ఉంది. సో ఈ మొత్తం సిస్టమ్ 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తో వెళుతూ ఉందంటే ఈ బ్లాక్ ఎంత యాక్సలరేషన్తో వెళుతూ ఉంది చూడండి. ఈ 2 డస్టర్స్ ఉన్నాయి, ఈ డస్టరు 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తో వెళుతూ ఉందంటే ఇది కూడా అంతే యాక్సలరేషన్తో వెళ్ళాలి. ఈ 2 కూడా ఒకటే యాక్సలరేషన్తో మూవ్ అయినట్టు. డన్. సో ఇదే యాక్సలరేషన్ దీని మీద ఉంటుంది, దీని మీద ఉంటుంది. యాక్సలరేషన్ ఒక డైరెక్షన్ ఏంటి, ఇటువైపు. కాబట్టి యాక్సలరేషన్ ఇటువైపు ఉంది విచ్ ఇస్ 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో N1 ఈజ్ ఈక్వల్ టు M1g, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 10 30 న్యూటన్. సో ఇక్కడ F నెట్ ఎంత, F నెట్ అలాంగ్ x యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్ ఎటువైపు ఉందో అటువైపు ఉన్న ఫోర్స్ హయ్యర్ ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దిస్ హ్యాస్ టు హ్యాపన్. ఇటువైపు ఉన్న ఫోర్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ బాడీ ఇటు మూవ్ అవుతుంది. సో హయ్యర్ వాల్యూ ముందు రాసుకొని 30 మైనస్ ఇటువైపు N3 యాక్ట్ చేస్తుంది. 30 మైనస్ N3 ఈజ్ ఈక్వల్ టు M1 ఇంటూ యాక్సలరేషన్. సో M1 ఎంతమ్మా, M1 ఈజ్ 3 kgs. 3 ఇంటూ యాక్సలరేషన్ ఎంత, 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 6, దట్ ఈజ్ ఈక్వల్ టు 18. సో 18 ఇటు తీసుకొచ్చి N3 అటు తీసుకెళ్తే N3 ఈజ్ ఈక్వల్ టు 30 మైనస్ 18 వస్తుంది విచ్ ఈజ్ ఈక్వల్ టు 12 న్యూటన్. ఇప్పుడు మీరు రెండో క్వశ్చన్ అడగాలి, నన్ను అడిగి తీరాలి. దీన్ని ఎందుకు తీసుకున్నారు, దీన్ని ఎందుకు తీసుకొని సాల్వ్ చేయలేదు, అది చేద్దాం. డన్. సో ఇప్పుడు మనం M2 తీసుకుందాం. M2 తీసుకుంటే యాక్సలరేషన్ అయితే ఇప్పుడు కూడా ఇదే డైరెక్షన్లో ఉంటుంది. సో ఇక్కడ కింద వైపు M2g యాక్ట్ చేస్తుంది. 30 న్యూటన్ అనే ఫోర్స్ దీని మీద యాక్ట్ చేస్తుంది, దీని మీద కాదు. 30 న్యూటన్ దీని మీద యాక్ట్ చేయడం వల్ల ఇది వెళ్ళి దీన్ని పుష్ చేస్తుంది, ఇది వెళ్ళి దీన్ని పుష్ చేస్తుంది. కానీ 30 న్యూటన్ డైరెక్ట్గా దీని మీద యాక్ట్ చేయట్లేదు. సో దీని మీద యాక్ట్ చేస్తున్న ఫోర్స్ ఏంటి,
ఓన్లీ N3 ఎటువైపు యాక్ట్ చేస్తుంది 3 kg వల్ల ఈ డైరెక్షన్లో N3 మటుకే ఉంది. ఈ డైరెక్షన్లో ఈ బ్లాక్ మీద ఏదైనా ఫోర్స్ యాక్ట్ చేస్తుందా? ఏమీ చేయట్లేదు. దెన్ దిస్ ఈజ్ 0. డన్. ఈ బ్లాక్ మీద ఇటు డైరెక్షన్లో ఎటువంటి ఫోర్స్ లేదు కాబట్టి దిస్ ఈజ్ 0. సో దిస్ ఈజ్ N2 ఈజ్ ఈక్వల్ టు M2G విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 10 20 న్యూటన్. అయిపోయింది. F నెట్ అలాంగ్ X యాక్సిస్, యాక్సలరేషన్ ఇదే డైరెక్షన్లో ఉంది కాబట్టి ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి N3 ముందు రాసుకోండి. -0 ఈజ్ ఈక్వల్ టు ఏ మాస్ గురించి మాట్లాడుతున్నాం? M2 మాస్ గురించి. M2 ఇంటూ యాక్సలరేషన్. సో N3 ఈజ్ ఈక్వల్ టు M2 ఎంతమ్మా 2 kgs, యాక్సలరేషన్ ఎంత 6 ఈజ్ ఈక్వల్ టు 12 న్యూటన్. ఇప్పుడు కూడా మనకు సేమ్ ఆన్సర్ వచ్చింది. సో ఏ బాడీని తీసుకుంటారనేది ఇంపార్టెంట్ కాదు, ఏది తీసుకున్నా మీకు సేమ్ ఆన్సర్ రావడమే ఇంపార్టెంట్, అదే వస్తుంది కూడా. ఓకే, 2 బాడీస్ ఉన్నంత వరకు అయితే ఇక్కడ ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఫోర్సెస్ 3 బ్లాక్స్ మీద యాక్ట్ చేస్తే ఏమవుతుందో ఒక సమ్ కూడా చేసేద్దాం. 3 బ్లాక్స్ ఉన్నాయనుకోండి, 1 2 3. సో ఇది M1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 kg అనుకోండి. దిస్ ఈజ్ M2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 kg. దిస్ ఈజ్ M3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 kg. ఈ వీడియోకి సంబంధించిన వరకు ఎలాగైతే గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు 10 m/s² తీసుకున్నాను, ఇక్కడ ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఈ వీడియోకి సంబంధించిన వరకు ఈ సర్ఫేసెస్ అన్నీ స్మూత్ అనుకోండి. ఇక్కడ మనం ఫ్రిక్షన్ గురించి మాట్లాడట్లేదు. సో స్మూత్ సర్ఫేసెస్ ప్రీవియస్ చేసిన వీడియోస్ కూడా, ప్రీవియస్ కొన్ని చేసాం కదా సమ్స్, దాంట్లో కూడా స్మూత్ సర్ఫేస్ అనుకోండి. ఇప్పుడు రాబోయే సమ్స్ కూడా స్మూత్ సర్ఫేస్ మీద ఉన్నాయని తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 ఫోర్సెస్ యాక్ట్ చేసాయి అనుకోండి. ఒకటి 14 న్యూటన్ ఇటువైపు, ఒకటి 28 న్యూటన్ ఇటువైపు. ఫైండ్ నార్మల్స్ అండ్ ఫైండ్ యాక్సలరేషన్ అని అడిగితే, ఇప్పుడు ఇక్కడ mg కిందకి యాక్ట్ చేస్తుంది, M1g, N1 పైకి యాక్ట్ చేస్తుంది, కిందకు కూడా N1 యాక్ట్ చేస్తుంది. అలాగే M2g పైకి N2, కిందకి N2 అనుకుంటే నార్మల్. M3g కిందకి N3 అండ్ N3 అనుకుంటే ఇక్కడున్న నార్మల్స్, ఇది N1 విత్ ద సర్ఫేస్, ఇది N2 విత్ ద సర్ఫేస్, ఇది N3 విత్ ద సర్ఫేస్ అనుకుంటే వీటి మధ్యన కూడా ఒక నార్మల్ ఉంటుంది. దానినేమో మనం దీన్ని ఇక్కడ N4 అనుకొని, దీన్ని కూడా N4 అనుకుంటే, ఇక్కడ N5 తీసుకొని ఇటు కూడా N5 అనుకుంటే, సో ఫైండ్ N1, N2, N3, N4, N5 అండ్ యాక్సలరేషన్ అని అడిగితే ఈ మొత్తాన్ని ఒక సిస్టమ్గా తీసేసుకోండి. సో ఈ మొత్తం ఒక మాస్ M అనుకుంటే M ఈజ్ ఈక్వల్ టు M1 ప్లస్ M2 ప్లస్ M3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 + 2 + 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 7 kg. ఈ మొత్తం ఒక్క మాస్ 7 kg వచ్చేసింది. దీని ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తే mg కిందకి యాక్ట్ చేస్తుంది, నార్మల్ పైకి యాక్ట్ చేస్తుంది. 28 న్యూటన్ ఈ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది కాబట్టి 28 ఇటు ఉంది కదా అని ఇటు వేయకండి. ఆ ఫోర్స్ ఎట్ యాక్ట్ చేస్తుందో ఆ డైరెక్షన్లో వేయాలి. ఇటు ఏం ఫోర్స్ యాక్ట్ చేస్తుంది మొత్తం సిస్టమ్ మీద? 14 న్యూటన్ యాక్ట్ చేస్తుంది. సో యాక్సలరేషన్ కనుక్కోవాలి అంటే ఎఫ్ నెట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే చాలు, ఇటువైపు మోషన్ ఉండదు వర్టికల్గా, ఎందుకంటే పైనుంచి పైకి లాగే ఫోర్స్ ఏమీ లేదు కాబట్టి. సో ఎఫ్ నెట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు హయ్యర్ ఫోర్స్ ఏదో చూడండి అమ్మా, 28 is bigger force. 28 minus 14 is equal to MA. So ఇదెంత అవుతుంది? 14 is equal to MA. 28 minus 14 is 14. Acceleration is equal to 14 divided by mass ఎంత? Mass 7 kgs కాబట్టి 2 m/s². ఏ డైరెక్షన్లో ఉంటుంది? హయ్యర్ ఫోర్స్ ఆర్ బిగ్గర్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉందో అదే డైరెక్షన్లో ఉంటుంది. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 2 m/s². ఇప్పుడు మీరు ఎవరన్నా అడగచ్చు, మనం జనరల్గా ఈ డైరెక్షన్లో కదా వెక్టర్ పాజిటివ్ తీసుకుంటాం, ఈ డైరెక్షన్లో నెగిటివ్ తీసుకుంటాం కదా, మీరు ఇలా ఎందుకు రాసుకున్నారు అని. ఫోర్స్ వెక్టరు ఈ డైరెక్షన్ పాజిటివ్ తీసుకోండి, ఈ డైరెక్షన్ నెగిటివ్ తీసుకోండి, అలా కూడా చూద్దాం. అలా చూస్తే ఏమవుతుంది? అలా చేస్తే
14 మైనస్ 28 ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అవుతుంది. సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు -14 డివైడెడ్ బై 7 దట్ ఈజ్ ఈక్వల్ టు -2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సలరేషన్ కూడా ఏంటి మనకు వెక్టరే. అది నెగిటివ్ ఉందంటే ఏంటి, యాక్సలరేషన్ ఈజ్ యాక్టింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ విత్ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఎలా తీసుకున్నా మీకు వచ్చే ఆన్సర్ అదే. ఈజీగా ఉంటుందని హయ్యర్ మైనస్ లోవర్ చేస్తాను. హయ్యర్ ఉన్న డైరెక్షన్లో యాక్సలరేషన్ ఉంది అనేది తీసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటాయి. డన్. ఇప్పుడు యాక్సలరేషన్ అయితే వచ్చేసింది 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు M1 యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తే M1కి కిందకి M1G యాక్ట్ చేస్తుంది, పైకి N1 యాక్ట్ చేస్తుంది. ఇటువైపు ఏ ఫోర్స్ యాక్ట్ చేస్తుందంటే 14 న్యూటన్ యాక్ట్ చేస్తుంది. ఇటువైపుకి ఏం యాక్ట్ చేస్తుంది, 2 kg బ్లాక్ దీని మీద N4 వేస్తుంది. 2 kg బ్లాక్ ఈ N4 ఇటువైపు వేస్తుంది. దిస్ ఈజ్ N4. యాక్సలరేషన్ ఎటువైపు ఉంది, ఇటువైపు ఉంది. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇటువైపు ఉంది కాబట్టి ఈ రెంటిలో ఏది హయ్యర్ ఉంటుంది, ఇదే. ఏ డైరెక్షన్లో యాక్సలరేషన్ ఉంటే ఈ ఫోర్స్ హయ్యర్ ఉంటుంది. సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ ఆన్ దిస్ సైడ్ విల్ బి మోర్ దెన్ సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ ఆన్ దిస్ సైడ్. డన్. N1 ఎంతమ్మా, M1G దట్ ఈజ్ ఈక్వల్ టు 40 న్యూటన్. సో F నెట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ హయ్యర్ ఫోర్స్ మైనస్ లోవర్ ఫోర్స్ తీసుకుంటాను, N4 మైనస్ 14 విచ్ ఈజ్ ఈక్వల్ టు M1A. సో N4 ఈజ్ ఈక్వల్ టు M1A ప్లస్ 14 అటు తీసుకెళ్ళిపోయాం. M1 ఎంత 4, యాక్సలరేషన్ ఎంత 2, సో 4 2s are 8 ప్లస్ 14 విచ్ ఈజ్ ఈక్వల్ టు 22 న్యూటన్. సో N4 ఈజ్ ఈక్వల్ టు 22 న్యూటన్ వచ్చేసింది. ఇప్పుడు N5 కావాలంటే ఈజియెస్ట్ వే M3 తీసుకోవడం. M3 యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుంటే కిందకి M3G ఉంటుంది. ఇప్పుడు ఫోర్సెస్ ఏమవుతాయంటే ఈ M3 మాస్ మీద ఇటువైపు 28 న్యూటన్ యాక్ట్ చేస్తుంది. ఎటువైపు, ఇటువైపు. సో 28 న్యూటన్ ఇటువైపు ఉంది. ఇటువైపుకి ఏం యాక్ట్ చేస్తుంది, 2 kg బ్లాక్ వల్ల N5 అనే నార్మల్ యాక్ట్ చేస్తుంది. సో N5 ఇటువైపు ఉంది. డన్. సో N3 ఈజ్ ఈక్వల్ టు M3G. N3 ఈజ్ ఈక్వల్ టు M3G విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 × 10 న్యూటన్స్. సో మొత్తం సిస్టమ్ ఏ యాక్సలరేషన్లో వెళ్తుందో M1 కూడా అదే యాక్సలరేషన్లో వెళ్తుంది, M3 కూడా అదే యాక్సలరేషన్లో, M2 కూడా అదే యాక్సలరేషన్లో వెళ్తుంది. డన్. సో ఇక్కడ ఏమైంది, F నెట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 28 మైనస్ N5 ఈజ్ ఈక్వల్ టు M3A. M3 ఎంత 1 kg, యాక్సలరేషన్ ఎంత 6, సో 1 × 6. సో N5 యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 2, యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 2. N5 అటు తీసుకెళ్ళండి, 2ని ఇటు తీసుకొచ్చేయండి. సో N5 ఈజ్ ఈక్వల్ టు 28 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 26 న్యూటన్. N5 26 న్యూటన్ వచ్చేసింది. N5 ఈజ్ ఈక్వల్ టు 26 న్యూటన్. డన్. ఇప్పుడు M2 యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకుంటే ఈ ఫిగర్స్ ఇక్కడ మ్యాచ్ అవుతాయా లేదా కూడా చెక్ చేసేద్దాం. డన్. ఓకే. M2కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ కింద M2G వస్తుంది, పైకి N2 వస్తుంది. దీని మీద N4 ఈ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. సో N4 ఈ డైరెక్షన్లో, N5 ఈ 1 kg మాస్ N5 ఈ డైరెక్షన్లో వేస్తుంది కాబట్టి N5 ఇటు. యాక్సలరేషన్ మళ్ళీ ఇదే డైరెక్షన్లో ఉంది కాబట్టి N2 ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే M2G ఈజ్ ఈక్వల్ టు 2 × 10 20 న్యూటన్ అయిపోతుంది. F నెట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు, యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లో ఉందంటే N5 ఈజ్ హయ్యర్ దెన్ N4. సో N5 మైనస్ N4 ఈజ్ ఈక్వల్ టు M2A. సో ఇది LHS అనుకుంటే, ఇది RHS అనుకుంటే LHS ఎంత, N5 మైనస్ N4. N5 ఎంత 26, N4 ఎంత 22. సో LHS 26 మైనస్ 22 ఈజ్ ఈక్వల్ టు 4 న్యూటన్. 26 మైనస్ 22. RHS ఎంత, RHS M2 ఎంతమ్మా 2 kgs, 2 × యాక్సలరేషన్ ఎంతమ్మా 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 న్యూటన్. సో LHS ఈజ్ ఈక్వల్ టు RH
ఎస్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ కూడా రైట్ హ్యాండ్ సైడ్ కాబట్టి మనం చేసిన క్వశ్చన్ N5 N4 మనకు సేమ్ వచ్చేసాయి. డన్. సో ఇలా కాకుండా మీకు ఇంకొక ఇది కూడా చెప్తాను. మీకు N4 కావాలి అనుకుంటే M1 తీసుకొని సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రెంటిని ఒక సిస్టమ్ అనుకోండి. సో ఇక్కడ M = M2 + M3 అనుకుంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 + 1 3 kgs మాస్ అయిపోతే ఈ రెంటిని ఒక సిస్టమ్ అనుకుంటే దీని ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తే ఇక్కడ mg పైన n అవుతుంది. ఈ రెంటి మీద ఏం యాక్ట్ చేస్తుంది? ఇటువైపు 28 న్యూటన్, ఇటువైపు N4 యాక్ట్ చేస్తుంది. సో నార్మల్ వదిలేద్దాం. ఇప్పుడు మనకు N4 కావాలంటే యాక్సలరేషన్ ఏమైంది? యాక్సలరేషన్ ముందే తెలుసుకున్నాం కాబట్టి యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 2 m/s². సో F net along x axis is equal to 28 - N4 is equal to ma. సో 28 - N4 is equal to మాస్ ఎంత? ఇప్పుడు కొత్తగా వచ్చిన మాస్ 3 kgs. 3 into యాక్సలరేషన్ ఎంత? 2. 3 2s are 6. సో N4 కావాలంటే N4 అటు పంపించండి, 6ని ఇటు తీసుకొస్తే 28 - 6 is equal to 22 Newton. ఇదే ఆన్సర్ వచ్చింది. సో N4 కావాలంటే ఇది తీసుకోండి, లేదా ఇక్కడ వరకు ఉన్న టోటల్ సిస్టమ్ని తీసుకున్నా మీకు N4 వస్తుంది. అలాగే N5 కావాలంటే M3ని తీసుకోనన్నా మీరు ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసి సాల్వ్ చేయండి, లేదా M1 M2ని ఒక సిస్టమ్ అనుకొని N5 వరకు ఒక సిస్టమ్ అనుకొని అలా సాల్వ్ చేసినా మీకు N5 సేమ్ వాల్యూ వస్తుంది. డన్. ఓకే, ఇప్పుడు మీకు ఒక హోంవర్క్గా క్వశ్చన్ ఇస్తాను. అది చేసి మీరు నాకు కమెంట్లో రాసేయండి. ఇది సర్ఫేస్ ఉంది, ఇది స్మూత్గా ఉంటే మాస్ 4 kg అయితే, ఇది n అనే నార్మల్ అయితే, n అనే నార్మల్ ఉండి ఈ బాడీ ఇటు యాక్సలరేషన్ 1 m/s² వెళుతూ ఉంటే F అనే ఫోర్స్ దీని మీద 37 degreesతో యాక్ట్ చేస్తూ ఉంటే, F అనే ఫోర్స్ 37 degreesతో యాక్ట్ చేస్తుంటే ఫైండ్ N అండ్ F. ఫోర్స్ అండ్ నార్మల్ కనుక్కొని కామెంట్లో ఆన్సర్స్ రాయండి. డన్. ఓకే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్కి వద్దాం. ఈ క్వశ్చన్లో ఏం చేద్దామంటే స్ట్రింగ్స్ తీసుకుందాం. సో ఇందాక తీసుకున్నట్టే 3 kgs, ఒక 2 kg, దూరం వేద్దాం. సో ఇక్కడ ఒక స్ట్రింగ్తో అటాచ్ అయ్యాయి. ఇటువైపు 12 Newton అనే ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. M1 = 3 kgs, M2 = 2 kgs, M3 = 1 kg అనుకుంటే ఫైండ్ టెన్షన్ బిట్వీన్ ఈ స్ట్రింగ్స్ అని అడిగితే, ఎప్పుడైతే స్ట్రింగ్ మారిపోద్దో ఈ స్ట్రింగ్ వేరు స్ట్రింగ్స్ కాబట్టి వీటిల్లో టెన్షన్ వేరుగా ఉండే అవకాశాలే ఎక్కువ. మ్యాక్సిమం వేరుగానే ఉంటాయి. ఎప్పుడో రేర్ కేసులో సేమ్ ఉండొచ్చు, కానీ ఇవి వేరుగా ఉంటాయి. ఇక్కడ T1 అనే టెన్షన్ ఉందనుకుంటే, ఇక్కడ T2 అనే టెన్షన్ ఉంది అనుకుంటే, టెన్షన్ ఏ వైపు యాక్ట్ చేస్తుంది? కాంటాక్ట్ సర్ఫేస్ కన్నా దూరం జరగడానికి ట్రై చేస్తుంది. అలాంగ్ ద స్ట్రింగ్ వైపు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇది T1 అయితే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇంకొక T1 ఉంటుంది. స్ట్రింగ్ గురించి ఏమి ఇవ్వలేదు అంటే కన్సిడర్ దట్ దీస్ ఆర్ మాస్లెస్ స్ట్రింగ్స్. సో స్ట్రింగ్ మాస్లెస్ అయిపోయినట్టు తీసుకోవాలి. సో ఇది T2 అయితే ఇటువైపు కూడా T2 ఉంటుంది. సో యాక్సలరేషన్ ఫస్ట్ కనుక్కుందాం. టోటల్లీ ఒక సిస్టమ్ అనుకుంటే టోటల్ మాస్ ఎంత? M1 + M2 + M3 is equal to 3 + 2 + 1 6 kg. టోటల్ మాస్ వచ్చేసింది మనకు. సో ఫోర్స్ ఏంటి? ఫోర్స్ నెట్ ఫోర్స్ ఒకటే ఉంది, 12 Newton. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 12 - 0 is equal to 12, which is equal to ma. సో యాక్సలరేషన్ is equal to 12 divided by m is equal to m ఎంత? 6, 2 m/s². ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉందో అదే డైరెక్షన్లో ఉంటుంది. ఇక్కడ కూడా సర్ఫేస్ స్మూత్ అమ్మా.
అన్ని సమ్స్ ఈ వీడియోలో చేసే అన్ని సమ్స్లో సర్ఫేస్ స్మూత్గానే ఉంటుంది. సో యాక్సలరేషన్ మనకు తెలిసిపోయింది. ఇప్పుడు T1 కనుక్కోవాలంటే M1 యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసేయండి. M1 యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఏమి ఉంటుంది, M1G కిందకి యాక్ట్ చేస్తుంది, పైకి నార్మల్, ఇది N1 అనుకుంటే, N1 అనే నార్మల్ ఉంటే N1 యాక్ట్ చేస్తుంది. ఇటువైపుకి 12 న్యూటన్ యాక్ట్ చేస్తే ఇటువైపుకి T1 అనే టెన్షన్ పుల్ చేస్తుంది. యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి N1 ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేసుకుంటే M1G ఈజ్ ఈక్వల్ టు 3 10 30 న్యూటన్. యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లో ఉందంటే దిస్ విల్ బి ద హయ్యర్ ఫోర్స్. సో F net along x axis is equal to 12 minus T1 which is equal to M1A. 12 minus T1 is equal to M1 into acceleration. So M1 ఎంతమ్మా 3 kgs, యాక్సలరేషన్ ఎంత 2, సో 3 2s are 6 న్యూటన్స్. సో T1 అటు తీసుకెళ్ళి 6ని ఇటు తీసుకొస్తే 12 minus 6 ఈజ్ ఈక్వల్ టు 6 న్యూటన్ అనే ఆన్సర్ వచ్చేసింది. సో T1 ఈజ్ ఈక్వల్ టు 6 న్యూటన్. డన్. ఇప్పుడు మనకు T2 కావాలంటే M3 ఒక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసేసుకోండి. కింద M3G అవుతుంది, పైన N3 అవుతుంది. దాని తర్వాత దీని మీద హారిజాంటల్గా యాక్ట్ చేస్తున్న ఫోర్సెస్ ఏంటి అంటే, హారిజాంటల్గా ఇక్కడ యాక్ట్ చేస్తున్నది ఒక్క T2 మటుకే. T2 కూడా ఎటు లాగుతుంది, ఇటువైపు లాగుతుంది. దీన్ని T2 ఇటు లాగుతుంది, ఇటువైపు ఏమీ లేవు 0 అనుకుంటే N3 ఈజ్ ఈక్వల్ టు M3G. M3 ఈజ్ 1 kg, 1 into G 10 అనుకుంటే 10 న్యూటన్ అయిపోయింది. ఇప్పుడు F net along x axis ఈజ్ ఈక్వల్ టు T2 ఎంత మనకు తెలియదు, T2 minus 0 which is equal to M3 into acceleration. M3 into acceleration దీని ఫ్రీ బాడీ డయాగ్రామ్ కాబట్టి. సో T2 is equal to M3 into A. M3 ఎంతమ్మా మనకు, M3 1 kg, యాక్సలరేషన్ is equal to 2, సో దిస్ is equal to 2 న్యూటన్స్. T2 is equal to 2 న్యూటన్ వచ్చింది. దీన్ని మనం M2 అనే ఫోర్స్ బాడీ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసి కన్ఫర్మ్ కూడా చేసేసుకుందాం. సో దీనికి M2కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తే M2G కిందకి యాక్ట్ చేస్తుంది, పైకి N2 యాక్ట్ చేస్తుంది. ఈ డైరెక్షన్లో ఏం లాగుతుంది దీన్ని, T1. ఈ డైరెక్షన్లో ఏమో లాగుతుంది దీన్ని, T2. సో N2 ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లో ఉంది 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో N2 ఈజ్ ఈక్వల్ టు M2G. M2 ఎంత 2, G ఎంత 10, 2 10s are 20 న్యూటన్ అయిపోయింది. ఇప్పుడు ఈ డైరెక్షన్లో యాక్సలరేషన్ ఉంది కాబట్టి T1 విల్ బి మోర్ దెన్ T2. F net x యాక్సిస్లో T1 మైనస్ T2 దట్ షుడ్ బి ఈక్వల్ టు M2A ఉండాలి. T1 ఎంత 6 న్యూటన్, T2 ఎంత 2 న్యూటన్. LHS 6 minus 2 ఈజ్ ఈక్వల్ టు 4 న్యూటన్. RHS ఏంటి, M2 ఇంటూ A. M2 ఎంత 2, యాక్సలరేషన్ ఎంత 2 ఈజ్ ఈక్వల్ టు 4 న్యూటన్. సో హెన్స్ అవర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఈ రకంగా దీన్ని మనం సాల్వ్ చేసేసాం. ఇప్పుడు బాడీ అనే ఇంక్లైన్ సర్ఫేస్ తీసుకొని చూద్దాం. సో సర్ఫేస్ ఇలా ఉందనుకోండి, ఇంక్లైన్డ్గా, మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 37 degrees. దీని మీద ఒక బ్లాక్ ఉంది ఆఫ్ మాస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 kg. సో ఫైండ్ నార్మల్ అండ్ యాక్సలరేషన్ అని అడిగితే, నార్మల్ ఎప్పుడు కూడా ఎటు యాక్ట్ చేస్తుందమ్మా, పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ మనకు నార్మల్ యాక్ట్ చేస్తుంది. సో N ఇక్కడ ఉంటే ఇటువైపు ఒక N ఉంటుంది, అది ఓకే. బట్ MG ఎటు యాక్ట్ చేస్తుంది, ఎప్పుడు కిందకే యాక్ట్ చేస్తుంది. MG ఇటే యాక్ట్ చేస్తుంది. నార్మల్ అండ్ MG డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్నాయి. బాడీ ఈ సర్ఫేస్ కానీ స్మూత్ సర్ఫేస్ అయితే బాడీ ఏ డైరెక్షన్లోకి వస్తుంది, ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. సో మనకు నార్మల్ ఒక డైరెక్షన్లో ఉంది, దాని ట్రావెలింగ్ ఒక డైరెక్షన్లో ఉంది, MG ఇంకొక డైరెక్షన్లో ఉంది. కాబట్టి ఇటువంటి కేసులో MGని 2 కాంపోనెంట్స్గా డివైడ్ చేసుకోండి. ఇఫ్ దిస్ ఈజ్ థీటా, ఇది ఎంత అవుతుంది, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లా లేదు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా ఉంది కాబట్టి ఇది థీటా అయితే ఇది 90 మైనస్ థీటా అవుతుంది.
ఈ యాంగిల్. అప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది? మళ్ళీ థీటా అవుతుంది. థీటా ఈజ్ ఈక్వల్ టు 37 degrees. సో ఇప్పుడు ఎంజీని మనం 2 parts చేసుకుంటే, సో ఇవి రెండు పర్పెండిక్యులర్. అడ్జసెంట్ సైడ్లో ఎంజీ కాస్ థీటా అయిపోతుంది. అడ్జసెంట్ కాని పర్పెండిక్యులర్ సైడ్లో ఎంజీ సైన్ థీటాగా మనం దీన్ని 2 partsగా డివైడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తే, ఫ్రీ బాడీ డయాగ్రామ్తో పాటు ఇది కూడా వేస్తాను. బాడీ ఇలా ఉందనుకుందాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తే ఈ వైపుకి ఎంజీ కాస్ థీటా యాక్ట్ చేస్తుంది, పై వైపుకి నార్మల్ యాక్ట్ చేస్తుంది. డన్. ఈ డైరెక్షన్లో ఎంజీ సైన్ థీటా యాక్ట్ చేస్తుంది. ఇటువైపు ఎటువంటి ఫోర్స్ యాక్ట్ చేయట్లేదు, బట్ ఇవి రెండు పర్పెండిక్యులర్ ఉన్నాయి కాబట్టి మనం ఒక కండిషన్ క్లియర్ అయిపోయింది. సో నార్మల్ మైనస్ ఎంజీ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, ఈ డైరెక్షన్లో ఎటు కదలదు బాడీ, ఇటు ఇది అడ్డుపడుతుంది కాబట్టి దిస్ విల్ బి ఈక్వల్ టు 0. నార్మల్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ కాస్ థీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఎంత 4, జీ ఎంత 10, కాస్ 37 ఎంత 4/5. సో 5 2s are 4 2s are 8, 8 4s are 32 న్యూటన్. సో నార్మల్ ఈజ్ ఈక్వల్ టు 32 న్యూటన్ అయిపోయింది. డన్. ఇప్పుడు యాక్సలరేషన్ కనుక్కోండి. యాక్సలరేషన్ ఓన్లీ ఈ డైరెక్షన్లో ఉంది, ఒక డైరెక్షన్లోనే ఫోర్స్ ఉంది, ఇటువైపు లేదు కాబట్టి ఎఫ్ నెట్ అలాంగ్ ఈ డైరెక్షన్ని నేను ఎక్స్ డాష్ అనుకుంటే అలాంగ్ ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు హయ్యర్ ఫోర్స్ ఇదే, ఇటువైపు 0 ఉంది కాబట్టి ఇటువైపు 0 ఫోర్స్ యాక్ట్ చేస్తుంది కాబట్టి ఎంజీ సైన్ థీటా మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఎంజీ సైన్ థీటా ఎంత? ఎం ఈజ్ ఈక్వల్ టు 2 or 4, gravity is 10, sin theta is equal to sin 37 is 3/5 is equal to mass into acceleration. 5 2s are 4 2s are 8, 8 3s are 24 is equal to ma. A is equal to 24 divided by mass ఎంత 4 is equal to 6 meter per second square. యాక్సలరేషన్ is equal to 6 meter per second square. ఈ రకంగా మనకు ఆన్సర్ వచ్చేసింది. డన్. ఇలా కాకుండా ఇదే క్వశ్చన్లో సేమ్ క్వశ్చన్ ఏమి చేంజ్ చేయకుండా మనకు సర్ఫేస్, ఇది ఫిక్స్డ్ సర్ఫేస్, ఫిక్స్డ్. సో ఈ బ్లాక్ ఎక్కడ మూవ్ కాలేదు, ఇది మటుకే ఫ్రీగా మూవ్ అవుతుంది. సో సేమ్ సమ్ ఇక్కడ 37 degrees, ఇక్కడ అదే బ్లాక్ 4 kg ఉండి ఇటువైపు దీన్ని కట్టేసుంటే విత్ ఏ స్ట్రింగ్ కట్టేసుంటే దీంట్లో టెన్షన్ కనుక్కోండి అంటే ఇందాక వేసిన ఫ్రీ బాడీ డయాగ్రామే వేద్దాం. ఒకవైపు ఎంజీ కాస్ థీటా, ఒకవైపు నార్మల్ యాక్ట్ చేస్తుంది, ఒకవైపు ఎంజీ సైన్ థీటా యాక్ట్ చేస్తుంది 90 degrees యాంగిల్ ఇటువైపు. ఇప్పుడు ఇక్కడ స్ట్రింగ్ వచ్చేసింది, టెన్షన్ యాక్ట్ చేస్తుంది. స్ట్రింగ్ ఉండడం వల్ల ఈ బాడీ ఎక్కడికి కదలట్లేదంటే ఎఫ్ నెట్ అలాంగ్ ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ సైన్ థీటా మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. టీ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ సైన్ థీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 into 10 into 3/5. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4 2s are 8, 8 3s are 24. సో 24 న్యూటన్ అనే ఆన్సర్ మనకు వచ్చేసింది. డన్. ఈ రకంగా వీటిని సాల్వ్ చేసేయవచ్చు. ఇప్పటి వరకు మనం మాస్లెస్ స్ట్రింగ్ గురించి మాట్లాడుకున్నాం. అదే స్ట్రింగ్కి మాస్ ఉంటే అప్పుడు ఏం చేస్తారు? ఓకే, ఇదే సర్ఫేస్ మీద ఏమీ లేదు, జస్ట్ ఒక స్ట్రింగ్ ఉంది. ఓకే, ఇది స్ట్రింగ్ మటుకే. ఈ స్ట్రింగ్ ఎలా ఉందంటే విత్ యూనిఫామ్ మాస్ ఉంది, యూనిఫామ్ మాస్ ఉన్న స్ట్రింగ్. సో ఇది ఒక మాస్ ఉంది బట్ అది యూనిఫామ్. దీని లెంగ్త్ 4 meter అనుకుంటే, మాస్ 4 kg అనుకుంటే, ఇటువైపు 12 Newton ఫోర్స్ యాక్ట్ చేస్తే, ఇటువైపు కూడా 12 Newton ఫోర్స్ యాక్ట్ చేస్తే ఫైండ్ ద టెన్షన్ అట్ 1 meter ఫ్రమ్ దిస్ పాయింట్, దిస్ సర్ఫేస్ నుంచి 1 meter దగ్గర పాయింట్ Pలో ఎంత టెన్షన్ ఉంది కనుక్కోమంటే, ఫస్ట్ దీన్ని మొత్తాన్ని ఒక సిస్టమ్ అనుకుంటే ఎఫ్ నెట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్
ఎంత అవుతుంది? అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 12 ఈ 12 మైనస్ ఈ 12 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో MA ఈజ్ ఈక్వల్ టు 0 మీన్స్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 0. యాక్సలరేషన్ 0 వచ్చేసింది. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గరికి మనం కట్ చేసి, సో ఈ పాయింట్, సో ఇది 1 మీటర్. యూనిఫామ్ మాస్ అంటే ఎక్కడ అంటే డెన్సిటీ యూనిఫామ్గా ఉన్నట్టు, లీనియర్ డెన్సిటీ యూనిఫామ్గా ఉందంటే 4 మీటర్స్కి 4 kg మాస్ ఉంటే 1 మీటర్కి ఎంత మాస్ ఉంటుంది? సో 1 మీటర్కి ద మాస్ విల్ బి 4 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 1 kg. సో దీని యొక్క మాస్ 1 kg ఉంది. ఇటువైపు టెన్షన్ T యాక్ట్ చేస్తూ ఉంటే, మనం ఈ పార్ట్ తీసుకున్నామమ్మా, ఇటువైపు టెన్షన్ T యాక్ట్ చేస్తుంటే ఇటువైపు 12 న్యూటన్ అనే ఫోర్స్ యాక్ట్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ బాడీ యొక్క యాక్సలరేషన్ ఏంటి? 0. సో 12 మైనస్ T ఈజ్ ఈక్వల్ టు MA విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో T ఈజ్ ఈక్వల్ టు 12 న్యూటన్. అంటే ఈ స్ట్రింగ్లో అట్ ఎనీ పాయింట్ ద టెన్షన్ రిమైన్స్ సేమ్, దట్ ఈస్ 12 న్యూటన్. ఎందుకు? యాక్సలరేషన్ 0 కాబట్టి. అదే యాక్సలరేషన్ 0 కాదనుకోండి, దీని మాస్ ఇప్పుడు 8 kgs అనుకుందాం, ఇటువైపు 24 న్యూటన్ ఉందనుకుందాం, ఇటువైపు 24 న్యూటన్ ఆర్ ఎంత అనుకుందాం, 36 అనుకుందాం. ఇటువైపు 36 న్యూటన్ ఉండి ఇటువైపు 12 న్యూటన్ ఉంటే అప్పుడు ఏమవుతుంది అనేది కూడా క్యాల్కులేట్ చేద్దాం. సో అలా క్యాల్కులేట్ చేయాలంటే ఏం చేద్దాము? సో ఫస్ట్ యాక్సలరేషన్ తీసుకుందాము. యాక్సలరేషన్ కనుక్కోవాలి అంటే మనకు F నెట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ కావాలి. ఎక్స్ యాక్సిస్లో హయ్యర్ ఫోర్స్ ఏంటి? 36, లోవర్ ఇస్ 12 కాబట్టి 36 మైనస్ 12 విచ్ ఈజ్ ఈక్వల్ టు MA అని వేసుకోవచ్చు. 36 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 24 ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. M ఎంత? టోటల్ 8 kgs, 8 ఇంటూ A. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 3 మీటర్, 24 డివైడెడ్ బై 8 ఈజ్ ఈక్వల్ టు 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఏ డైరెక్షన్లో అయితే మీకు హయ్యర్ ఫోర్స్ ఉంటుందో, సో ఇదే డైరెక్షన్లో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ టెన్షన్ కనుక్కోండి అన్నారు. పర్ 1 మీటర్కి 1 మీటర్కి ఎంత మాస్ ఉంది? 8 డివైడెడ్ బై టోటల్ వెయిట్ డివైడెడ్ బై టోటల్ లెంగ్త్, దట్ ఈజ్ ఈక్వల్ టు 8 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 2 kg పర్ మీటర్ ఉంటుంది. 1 మీటర్కి 2 kgs అనే దీని యొక్క మాస్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్? 1 మీటర్. సో దీన్ని మనం M1 అనుకుంటే, ఇది M1 అయితే ఇది M2 అయితే, M1 యొక్క మాస్ ఏంటి? ఈ 2 kg పర్ మీటర్ ఇంటూ లెంగ్త్, 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 2 kg ఉంటుంది. డన్. ఇప్పుడు ఈ 2 kg మాస్ ఒక ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తే, M1 ఒక ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తే కిందకి M1G ఉంటుంది, పైకి నార్మల్ ఉంటుంది. ఇది అడగట్లేదు, మనల్ని అడుగుతున్నది టెన్షన్ అడిగాడు. టెన్షన్ అట్ దిస్ పాయింట్ ఇటువైపు ఉంటుంది, ఇటువైపు ఉంటుంది, T అండ్ T. సో ఇటువైపు ఏం ఫోర్స్ యాక్ట్ చేస్తుంది? 36 న్యూటన్ అనే ఫోర్స్ ఇటువైపు యాక్ట్ చేస్తుంది, ఇటువైపు T అనే టెన్షన్ యాక్ట్ చేస్తుంది. సో F నెట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 36 మైనస్ T, దట్ ఈజ్ ఈక్వల్ టు M1A. సో M1 ఒక ఫ్రీ బాడీ కాబట్టి M1A. యాక్సలరేషన్ ఎటువైపు ఉంది? యాక్సలరేషన్ మనకు ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి మనం ముందు 36 తీసుకున్నాము, ఈజ్ ఈక్వల్ టు M1A. M1 1 kg, A ఎంత? 3. సో టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు 36 మైనస్ 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 33 న్యూటన్. ఇప్పుడు మీరు అడగచ్చు, ఇదే ఎందుకు తీసుకున్నారు, ఇదెందుకు తీసుకోలేదని. అది కూడా తీసుకొని చూద్దాము. అది కూడా తీసుకుంటే M2 ఒక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తే ఇటు M2G, పైకి N2 ఉంటే ఇటువైపు 12 న్యూటన్ ఉంది, ఇటువైపు T అనే టెన్షన్ ఉంది. సో F నెట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, బాడీ ఈ డైరెక్షన్లో వెళుతూ ఉంది కాబట్టి ఇందాక M1కి మనం తీసుకున్నప్పుడు ఏంటి? ఇందాక M1కి
36 మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు m1a తీసుకున్నాము. 36 మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు m1 ఎంత 2 kgs, 1 kg కాదు, 2 into 3, సో అది 6 అయ్యింది. టీ ఈజ్ ఈక్వల్ టు 36 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 30 న్యూటన్ అయ్యింది. సో టీ ఈజ్ ఈక్వల్ టు మనకు 30 న్యూటన్ అయ్యింది. సో ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు ఏమవుతుంది, యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి టీ మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు m2a. టీ ఈజ్ ఈక్వల్ టు m2a ప్లస్ 12. m2 ఎంత, ఇది 3 మీటర్స్, 3 మీటర్స్ ఉంది కాబట్టి సో 1 మీటర్కి 2 kgs అయితే 3 మీటర్కి ఎంత 6 kgs. 3 మీటర్స్కి 6 kg మాస్ అవుతుంది. 6 into 3 plus 12, యాక్సలరేషన్ 3, సో 18 plus 12 ఈజ్ ఈక్వల్ టు 30 న్యూటన్. సో టెన్షన్ ఇక్కడ కూడా మనకు మ్యాచ్ అయిపోయింది. డన్, చాలా ఈజీ. ఏ డయాగ్రామ్ తీసుకున్నా పర్లేదు, కాన్సెప్ట్లో ఏ ఫోర్సెస్ తీసుకోవాలి అనేది మీకు క్లారిటీ ఉంటే సరిపోతుంది. డన్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్. మాస్లెస్ స్ట్రింగ్ ఇచ్చాం కానీ స్ట్రింగ్కి కానీ బ్రేకింగ్ స్ట్రెంగ్త్ ఇచ్చేస్తే అప్పుడు ఏమవుతుంది అనేది కూడా చూద్దాము. 2 మాసెస్ ఉన్నాయి. m1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 kgs, m2 ఈజ్ ఈక్వల్ టు 4 kgs. టెన్షన్, ఈ బ్రేకింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు 12 న్యూటన్ అయితే బ్రేకింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు 12 అనుకుందామా, ఏదో ఒకటి తీసుకుందాం మనం, 36 న్యూటన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. హౌ మచ్ ఇస్ ద మ్యాక్సిమం ఫోర్స్, ఇక్కడ అప్లై చేయగలిగిన మ్యాక్సిమం ఫోర్స్ ఎంత అని అడిగితే ఫస్ట్ దీని యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకోండి. ఇది మ్యాక్సిమం 36 న్యూటన్ తీసుకోగలుగుతుందంట. బ్రేకింగ్ స్ట్రెంగ్త్ అంటే 36 న్యూటన్ దాటంగానే ఇది విరిగిపోతుంది. ఈ తాడు విరగకుండా మనం ఎంత మ్యాక్సిమం ఫోర్స్తో లాగగలుగుతాం, మినిమం ఎంతైనా తీసుకోవచ్చు. 0 న్యూటన్ తీసుకున్నా ఈ తాడు తెగదు, బట్ ఒక మ్యాక్సిమం ఫోర్స్ దాటితే తాడు తెగిపోతుంది. ఆ మ్యాక్సిమం ఫోర్స్ ఎంత కనుక్కోమంటున్నాడు. సో దీని ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తే మనకు m1g, ఇక్కడ n1 వస్తుంది, ఇటువైపు 36 న్యూటన్ ఉంది. 36 న్యూటన్ మనకు ఫిక్స్ అయిపోయింది. మ్యాక్సిమం ఆర్ బ్రేకింగ్ స్ట్రెంగ్త్ ఎంత 36 న్యూటన్. బ్రేకింగ్ స్ట్రెంగ్త్ అనొచ్చు, దీన్ని టెన్సైల్ స్ట్రెంగ్త్ అని కూడా అనొచ్చు. మీ క్వశ్చన్లో ఎలాగన్నా ఇవ్వచ్చు. సో 36 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు m1a. సో మ్యాక్సిమం యాక్సలరేషన్ ఎంత ఉండొచ్చు, m1 ఎంత 2 kgs. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 36 డివైడెడ్ బై 2, 18 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇస్ ద మ్యాక్సిమం. ఏ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 18 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇప్పుడు ఎఫ్ మ్యాక్స్ కనుక్కోమంటున్నాడు. ఎఫ్ మ్యాక్స్ కనుక్కోవడానికి దీని మొత్తాన్ని ఒక సిస్టమ్ అనుకోండి. అనుకుంటే సో ఎఫ్ మ్యాక్స్ మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తం సిస్టమ్ యొక్క మాస్ m1 ప్లస్ m2 ఇంటూ యాక్సలరేషన్ మనకు తెలిసిపోయింది. సో m1 ఎంత 2, m2 ఎంత 4 ఇంటూ యాక్సలరేషన్ 18, దట్ ఈజ్ ఈక్వల్ టు 6 into 18 ఎంత అవుతుంది, 18 5 19, 108 న్యూటన్. సో దీని మీద మ్యాక్సిమం ఫోర్స్ ఎంత వేయగలుగుతామంటే 108 న్యూటన్ వేయగలుగుతాము. సో ఈ రకంగా దీన్ని మీరు సాల్వ్ చేసేయవచ్చు. ఇలా కాకుండా ఆల్రెడీ ఇంకో రకంగా ఇచ్చేస్తే క్వశ్చన్ ఏముండొచ్చు అంటే 1 kg మాస్, ఇంకొక బాడీ దీని మీద మాసు 4 kg అనుకుంటే ఇక్కడ టెన్షన్, బ్రేకింగ్ ఆర్ టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు 20 న్యూటన్ అని ఇచ్చాడు అనుకోండి. ఓకే, 20 న్యూటన్ అని ఇస్తే ఇటువైపు 120 న్యూటన్ ఫోర్స్ యాక్ట్ చేస్తూ ఉంది అనుకోండి. సో ఫైండ్ ఇప్పుడు యాక్సలరేషన్ ఎంత అని అడిగితే, ఈ ఫోర్స్ వల్ల వచ్చిన యాక్సలరేషన్ ఎంత అని అడిగితే సో 120 న్యూటన్ అయింది అది. సో ఇది మొత్తానికి బాడీకి తీసుకుంటే 120 ఈజ్ ఈక్వల్ టు
ఎంఏ అయిపోతుంది. టోటల్ మాస్ ఇస్ 5 kg ఇంటూ యాక్సలరేషన్. డన్. 5 kg ఇంటూ యాక్సలరేషన్ తీసుకుంటే యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 120 డివైడెడ్ బై 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 24 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇదే వేసుకొని దీని ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసి చూద్దాం ఏమవుతుందని. వేస్తే ఇటువైపు ఏముంది, m1g పైకి నార్మల్ ఉంటుంది, ఇటువైపు టీ అనే టెన్షన్ ఉంటుంది. ఈ టీ అనే టెన్షన్తో కూడా ఇంత స్పీడ్ వెళ్ళాలి. సో ఇంత స్పీడ్ వెళ్ళడానికి టీ అనే టెన్షన్ ఎంత ఉండాలి, టీ మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు m1a. సో టీ షుడ్ బి ఈక్వల్ టు m1a ఎంత 1 kg ఇంటూ యాక్సలరేషన్ 24. 1 ఇంటూ 24 ఈజ్ ఈక్వల్ టు 24 న్యూటన్ ఉండాలి. బట్ టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ స్ట్రింగ్ ఎంత 20 న్యూటన్ అని ఇచ్చాడు. అంటే 20 న్యూటన్స్ రాగానే ఈ స్ట్రింగ్ విరిగిపోతుంది. 20 న్యూటన్స్ దాటగానే ఈ స్ట్రింగ్ విరిగిపోతే అప్పుడు ఈ టోటల్ ఫోర్స్ దేని మీద యాక్ట్ చేస్తుంది, ఓన్లీ 4 kg మీద యాక్ట్ చేస్తుంది. అప్పుడు యాక్సలరేషన్ ఏమవుతుంది, ఇందాక మనం టోటల్ మాస్ ఇది ప్లస్ ఇది వేసాం, బట్ మనకి ఇప్పుడు ఏం తెలిసింది 20 న్యూటన్ దగ్గరే స్ట్రింగ్ విరిగిపోయింది. దీని మీద ఇప్పుడు పడుతున్న న్యూ టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు 24 న్యూటన్ అవ్వడం వల్ల ఇది 20 న్యూటన్ అవ్వడం వల్ల ఈ స్ట్రింగ్ విరిగిపోయింది. ఇప్పుడు టోటల్ ఫోర్స్ ఓన్లీ 4 kg బాడీ మీదే యాక్ట్ చేస్తుంది. సో ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ m2a. సో a ఈజ్ ఈక్వల్ టు 120 డివైడెడ్ బై 4. సో అది ఎంత అవుతుంది మనకు 30 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 30 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనే యాక్సలరేషన్తో ఈ 4 kg మటుకే మూవ్ అవుతుంది, ఇది రెస్ట్లోకి వచ్చేస్తుంది. డన్, అండర్స్టూడ్ అనుకుంటా. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చేద్దాము. ఇప్పుడు వర్టికల్గా వేలాడదీసిన బాడీస్ చూద్దాము. సో ఒక బాడీ ఉంది, దీని యొక్క మాస్ m1 ఈజ్ ఈక్వల్ టు 2 kg అనుకోండి. దీనికి ఆనుకొని ఇంకొక మాస్ ఉంది విచ్ ఈజ్ ఈక్వల్ టు m2 ఈజ్ ఈక్వల్ టు 3 kg అనుకోండి. ఇంకొక మాస్ ఉంది, దిస్ ఈజ్ ఈక్వల్ టు 5 kg. ఓకే, పైకి 150 న్యూటన్ అనే ఫోర్స్తో పుల్ చేస్తూ ఉంటే T1 ఎంత, T2 ఎంత, ఈ టెన్సైల్ స్ట్రెంగ్త్ ఇటు యాక్ట్ చేస్తూ ఉంటాయంటే కనుక్కోవడానికి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ మొత్తాన్ని ఒక సిస్టమ్ అనుకుంటే సో టోటల్ మాస్ ఈజ్ ఈక్వల్ టు, ఈ స్ట్రింగ్ గురించి ఏమీ రాయలేదు కాబట్టి దీస్ ఆర్ మాస్లెస్ స్ట్రింగ్స్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు m1 ప్లస్ m2 ప్లస్ m3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 3 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 10 kg. టోటల్ మాస్ మనకు వచ్చేసింది. దీని యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తే ఇటు mg కిందకి యాక్ట్ చేస్తుంది, పైకి 150 న్యూటన్ యాక్ట్ చేస్తుంది. mg ఎంత, m ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ గ్రావిటీ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 100 న్యూటన్. సో ఎఫ్ నెట్ ఎంత అవుతుంది, ఎఫ్ నెట్ హయ్యర్ ఫోర్స్ ఇది 150 మైనస్ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు MA. 150 minus 100 is equal to 50 that is equal to ఇది మొత్తం 10 into acceleration. సో acceleration is equal to 50 divided by 10 is equal to 5 meter per second square వచ్చేసింది. సో acceleration ఏ డైరెక్షన్లో ఉంటుంది, హయ్యర్ ఫోర్స్ డైరెక్షన్లో. సో acceleration is equal to 5 meter per second square. డన్. ఇప్పుడు T1 కావాలంటే ఏం చేయాలి, M1 ఒక ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకోండి. M1 ఒక ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తే M1 ఇలా ఉంటుంది. సో దీనికి కింద వైపుకి T అనే టెన్షన్ యాక్ట్ చేస్తుంది, పై వైపుకి 150 న్యూటన్ యాక్ట్ చేస్తుంది. ఇది కాకుండా కింద వైపుకి M1G కూడా యాక్ట్ చేస్తుంది. సో ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు 150 మైనస్ యాక్సలరేషన్ పైకి ఉంది కాబట్టి ఇదే హయ్యర్ ఫోర్స్ అనుకుందాము, T మైనస్ M1G ఈజ్ ఈక్వల్ టు M1 ఇంటూ యాక్సలరేషన్. 5, M1 ఎంత 2, సో 2 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 10 న్యూటన్స్. ఓకే, టీని అటు పంపించండి, 10ను ఇటు తీసుకోండి. సో దిస్ మీన్స్ 150 మైనస్ mg, T ఈజ్ ఈక్వల్ టు 150 మైనస్ M1G. M1 ఎంత 2 ఇంటూ G 10, 2 10s are 20 మైనస్ ఈ 10. సో పోతే 150 మైనస్ 30 పోతే 120 న్యూటన్ అయ్యింది. T1 ఈజ్ ఈక్వల్ టు 120 న్యూటన్. డన్. ఓకే, ఇప్పుడు
మనకు T2 కావాలంటే M3 తీసుకుంటే చాలు. M3 యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్, పై వైపుకి ఏం లాగుతుంది, T2 లాగుతుంది, కింద వైపుకి ఏముంది, ఓన్లీ M3G ఉంది. సో యాక్సలరేషన్ పైకే ఉంది కాబట్టి F నెట్ హయ్యర్ ఫోర్స్ పై వైపుకే ఉంది కాబట్టి T2 మైనస్ M3G ఈజ్ ఈక్వల్ టు M3 ఇంటూ A. సో T2 ఈజ్ ఈక్వల్ టు M3G ప్లస్ M3A. So 5 into 10 50 plus 5 into 5 25. 50 plus 25 is equal to 75 Newton is equal to 75 Newton. మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా అది కూడా చెక్ చేసేద్దాం. అది కూడా చెక్ చేసేయాలి అంటే సో ఇప్పుడు M2 ఒక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేద్దాం. M2కి ఏం యాక్ట్ చేస్తున్నాయి, పై వైపుకి T1 యాక్ట్ చేస్తుంది, కింద వైపుకి T2 యాక్ట్ చేస్తుంది, ప్లస్ M2G కూడా యాక్ట్ చేస్తుంది. సో యాక్సలరేషన్ పై వైపుకే ఉంది కాబట్టి F నెట్ ఈజ్ ఈక్వల్ టు T1 మైనస్ T2 మైనస్ M2G. అది M2 ఇంటూ యాక్సలరేషన్కి ఈక్వల్ అవ్వాలి. M2 ఇంటూ యాక్సలరేషన్కి ఈక్వల్ అవ్వాలి. ఇది LHS అనుకుంటే, ఇది RHS అనుకుంటే T1 ఎంత 120 మైనస్ T2 ఎంత 75 మైనస్ M2 ఎంత 3 ఇంటూ గ్రావిటీ 10 మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 75 ఈజ్ ఈక్వల్ టు 15 న్యూటన్ అయ్యింది. డన్. M2A ఎంత, ఇది LHS, RHS is equal to M2A, that is equal to M2 ఎంత 3 kgs, 3 ఇంటూ యాక్సలరేషన్ ఎంత 5, ఇక్కడ వచ్చింది 3 5s are 15 న్యూటన్. సో మన ఆన్సర్ మళ్ళీ కరెక్ట్ అయిపోయింది. ఓకే, ఇది కూడా సాల్వ్ చేసేసాం. ఇప్పుడు మనం మంకీ అండ్ రోప్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఒక రోప్ ఇలా టైడ్ అనుకోండి, రోప్ ఇలా టై చేసేసి ఉంటే ఇక్కడ ఒక మంకీ ఉందనుకోండి. మంకీ యొక్క మాస్ 10 kg అని ఇచ్చాడు అనుకోండి. మంకీ యొక్క మాస్ 10 kg ఇచ్చి ద బ్రేకింగ్ స్ట్రెంగ్త్ ఆర్ టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్ మనకి ఇచ్చేస్తే ఇఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 120 న్యూటన్ అయితే ఫైండ్ ద maximum యాక్సలరేషన్ టు క్లైంబ్ అన్నాడు అనుకోండి. టు క్లైంబ్ ద రోప్ అని అడిగితే ఈ మంకీ ఎంత మ్యాక్సిమం యాక్సలరేషన్తో పైకి ఎక్కగలుగుతుంది అని అడిగితే పైన ఏముంటుంది, దీన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తే కింద వైపుకి mg ఉంది, పై వైపుకి టెన్షన్ ఉంటుంది. సో యాక్సలరేషన్ ఎటువైపు ఉంది, పై వైపుకు ఉంది. యాక్సలరేషన్ ఏ పై వైపుకు ఉంది. పై వైపుకి యాక్సలరేషన్ ఉండాలి అంటే ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ ఎంజీ ఉండాలి. ఇది మనం ఈ వీడియోలో ముందు నుంచి నేర్చుకుంటున్నాం. హయ్యర్ ఫోర్స్ మైనస్ లోవర్ ఫోర్స్, పైకి ఎక్కాలంటే టీ హయ్యర్ ఉండాలి. మనకు సింపుల్గా కూడా ఆలోచించండి. జస్ట్ ఈ మనం పైకి రోప్ ఎక్కాలంటే, అలా ఫ్రీగా ఉన్న రోప్ని మనం పైకి ఎక్కాలంటే దాన్ని లాగుతూ మనం పైకి ఎక్కాలి. దాన్ని ఎంత లాగితే అంత టెన్షన్ పెరిగిపోతుంది. లాగకుండా ఉంటేనే దాంట్లో ఎంజీ అనే టెన్షన్ ఉంటుంది. ఇంకా లాగడం మొదలెడితే అంటే మంకీ ఏమంటారు, రెస్ట్లో ఉంటే, రోపును పట్టుకొని రెస్ట్లో ఉంటేనే దీంట్లో టెన్షన్ విల్ బి ఈక్వల్ టు ఎంజీ. పైకి ఎక్కుతూ ఉందనుకోండి టెన్షన్ పెరిగిపోతుంది, ఎంజీ కన్నా ఎక్కువ అయిపోతుంది. సో ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ ఎంజీ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. సో వెన్ క్లైంబింగ్ అప్ యాక్సలరేషన్ ఏం అడుగుతాడంటే మ్యాక్సిమం అనే క్వశ్చన్ అడుగుతారు. సో అక్కడ క్లైంబింగ్ అప్లో టీ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎంజీ అటు పంపిస్తే ఎంజీ ప్లస్ ఎంఏ మ్యాక్స్ అవుతుంది. ఈ మ్యాక్సిమం యాక్సలరేషన్ దాటేస్తే ఈ తాడు విరిగిపోతుంది. మినిమం ఎంతన్నా ఉండొచ్చు, 0 ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం ఎంత ఉంటుంది కనుక్కోవాలంటే టీ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ ప్లస్ ఎంఏ, టీ మనకి ఇచ్చేసాడు కాబట్టి 120 మైనస్ ఎంజీ ఎంత, మంకీ యొక్క మాస్ 10, గ్రావిటీ 10, సో 10 into 10 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 10 into యాక్సలరేషన్. సో 20 ఈజ్ ఈక్వల్ టు 10A.
సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 20 డివైడెడ్ బై 10 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో మ్యాక్సిమం 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తో ఇది పైకి ఎక్కగలుగుతుంది. దాన్ని దాటిపోతే ఇది కింద తాడు విరిగిపోతుంది. సో 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 1.5 ఉండొచ్చు, 1.8 ఉండొచ్చు, మ్యాక్సిమం 2 ఉండొచ్చు. డన్. ఇదే క్వశ్చన్లో బ్రేకింగ్ స్ట్రెంత్ 80 అని అడిగి పైకి ఎంత యాక్సలరేషన్తో ఎక్కగలుగుతుంది అని అడిగితే, ఇదే క్వశ్చన్లో ఫైండ్ ద మ్యాక్సిమం యాక్సలరేషన్ టు క్లైంబ్ అని అడిగితే అప్పుడేంటి టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? టీ ఈజ్ ఈక్వల్ టు mg ప్లస్ ma మ్యాక్స్. పైకే కదా, ఇదే ఫార్ములా వాడాలి మనం. సో టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు, టెన్షన్ ఎంత? 80. mg ఎంత? mg ఈజ్ ఈక్వల్ టు 10 × 10 100 ప్లస్ ma మ్యాక్స్. అమ్మ ma మ్యాక్స్ యాడ్ చేసే పనే లేదు. 80 ఈజ్ ఈక్వల్ టు mg అంటే ఇది రెస్ట్లో ఉండగానే తాడు విరిగిపోయింది. ఇది తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది. ఇది తక్కువ, ఇది ఎక్కువ ఉందంటే కోతి పైకే ఎక్కలేదు, తాడు విరిగిపోతుంది. రోప్ విల్ బ్రేక్, పైకి ఎక్కే ఛాన్సే లేదు. అలా కాకుండా ఇప్పుడు మనకు 60 అని ఇచ్చేసాడు అనుకోండి. 60 ఇచ్చేసి ఫైండ్ ద మినిమం యాక్సలరేషన్ టు క్లైంబ్ డౌన్. ఇందాక క్లైంబ్ అప్ అన్నాడు, ఇప్పుడు కిందకి దిగడం. టు కమ్ డౌన్ అనండి, క్లైంబ్ డౌన్ అనండి, ఆర్ డిసెండ్ అనండి. ఇది అసెండ్ అవుతుంది పైకి ఎక్కడం అంటే, ఇది డిసెండ్ అవుతుంది. సో డిసెండ్లో ఏమవుతుంది? కిందకి mg ఉంది, పైకి టెన్షన్ ఉంది, యాక్సలరేషన్ కింద వైపుకి ఉంది. యాక్సలరేషన్ కింద వైపుకి ఉందంటే ఇక్కడ హయ్యర్ ఫోర్స్ ఏంటి? mg. సో F net ఈజ్ ఈక్వల్ టు mg మైనస్ టెన్షన్, దట్ ఈజ్ ఈక్వల్ టు ma. సో టెన్షన్ అటు తీసుకెళ్తే టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు mg మైనస్ ma వస్తుంది. సో కమింగ్ డౌన్ యాక్సలరేషన్ మిమ్మల్ని ఏం అడుగుతాడు? మినిమం అడగొచ్చు. సో టీ ఈజ్ ఈక్వల్ టు mg మైనస్ ma అవుతుంది. ఇది తీసేస్తే ఫార్ములా అయితే ఇక్కడ రాసేసాను. ఇప్పుడు మనకు యాక్సలరేషన్ కావాలి. mg ఎంత? 10 × 10 100 మైనస్ టీ మ్యాక్స్ ఎంత? 60 అని ఇచ్చాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు ma అంటే 10a. 100 మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 40 ఈజ్ ఈక్వల్ టు 10a అంటే యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మినిమం 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కన్నా వచ్చేయాలి. అంతకన్నా తక్కువకి వస్తే మినిమం అంత ఉండాలి. దానికన్నా తక్కువ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సలరేషన్ ఇక్కడ 4 వచ్చింది మనకు ఆన్సర్. ఈ ఫార్ములాలో యాక్సలరేషన్ టీ అని 2 అని వేస్తే mg ఎంత? 10 × 10 మైనస్ 10 × 2 100 మైనస్ 20. సో 80 న్యూటన్ అయిపోతుంది. అంటే దీనికన్నా యాక్సలరేషన్ తగ్గితే టెన్షన్ పెరిగిపోతుంది, 60 దగ్గరే బ్రేక్ అయిపోతుంది. అంటే 80 వరకు ఆగదు, రోపు విరిగిపోతుంది. అదే యాక్సలరేషన్ ఎక్కువ ఉందనుకోండి, 4 కాదు 8 ఉందనుకోండి, అప్పుడు టెన్షన్ ఇన్ ద రోప్ ఏమవుతుంది? mg మైనస్ ma, దట్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 10 × 8 80, దట్ ఈజ్ ఈక్వల్ టు 20 న్యూటన్స్ మిగిలిపోతుంది. అంటే టెన్షన్ విల్ బి 20 న్యూటన్ లెస్ దాన్ 60 న్యూటన్. అంటే యాక్సలరేషన్ దీనికన్నా ఎక్కువ ఉంటే రోపుకి ఎటువంటి ప్రాబ్లం లేదు, అది విరగదు. ఇంకొక క్వశ్చన్ ఎక్కడో అడిగారు అనుకుంటాను. ఇఫ్ ద మంకీ ఈజ్ స్లైడింగ్ డౌన్ ఫ్రీలీ అని అడిగారు, లేదా ద యాక్సలరేషన్ ఆఫ్ మంకీ ఈజ్ ఈక్వల్ టు గ్రావిటీ అని అడిగారు, ఏదో క్వశ్చన్ అడిగారు. అప్పుడు టెన్షన్ ఇన్ రోప్ ఏంటి అని అడిగారు. టీ ఈజ్ ఈక్వల్ టు mg మైనస్ ma. యాక్సలరేషన్ ఫ్రీలీ ఫాలింగ్ ఉన్నా లేదా గ్రావిటీతో దిగుతూ ఉందన్నా యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు g, దట్ ఈజ్ ఈక్వల్ టు mg మైనస్ mg, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో టెన్షన్ అనేది 0 ఉంటుంది. ఓకే పిల్లలు, ఈ వీడియో ఇంతటితో ముగిద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.